మీరు చాలా రోజుల తర్వాత గుడికి వచ్చారని తెలిసి పిల్లలు జాతకాలు చూపిద్దామని వచ్చారన్నయ్యా. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలయ్యా. జాతకాలు ఇవ్వండి. ఇది నా పెద్ద కుమారుడు రామచంద్ర జాతకం. ఏంటి ఇది? ఈ ఒక్క చేప రొయ్యలతో కలిసి లండన్ వెళ్ళిందంటే మొత్తం కన్సైన్మెంట్ రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత ఎండు చేపలు అమ్ముకోవాల్సిందే. అప్పుడు ఇంకా రైతు బజార్లో కూర్చొని నువ్వే అమ్మాలి. తోలుడు చేస్తా. అనయ్య, మన సంఘం నుంచి చిన్నయ్య కమిటీ మెంబర్లు వచ్చారు. నమస్కారం బాబు. కూర్చోండి. విషయం అన్నయ్యకి చెప్పండి బాబు. వచ్చే నెల మన సంఘ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో ప్రెసిడెంట్కి మిమ్మల్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఏ సుబ్బారావు గారు ఉన్నారుగా? ఉన్నారు, కానీ మీలాంటి పెద్ద వ్యాపారవేత్తలు ప్రెసిడెంట్గా ఉంటే మన సంఘం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అయ్యా, మన కంపెనీలో 600 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. అందులో 30 వంతు వేరే కులం వాళ్లే. అందువల్ల కుల సంఘానికి అన్నయ్య ప్రెసిడెంట్గా ఉండడం అంత బాగోదనిపిస్తోంది. అయినా మన వాళ్ళ మీద మాకు ఎంతో నమ్మకం ఉండబట్టే ముఖ్యమైన పనుల్లో మన వాళ్ళనే పెట్టాం. ఏ మీరే ప్రెసిడెంట్గా ఉండొచ్చుగా, ఎవరు కాదన్నారు? ఏంటి నేను ప్రెసిడెంట్గా? ఇలా చూడండి, వేరే ఊరికి పొట్టకోటి కోసం వచ్చి ఉండొచ్చు, సంఖ్యలో తక్కువగా ఉండొచ్చు, కానీ ఎందులోనూ తక్కువగా ఉండకూడదు. మహానాడులు జరపండి, మైకుల్లో అరవండి, కటౌట్లు పెట్టండి, పోస్టర్లు అంటించండి, అన్నిటికీ మీకు ఫండింగ్ చేస్తా. కానీ పిఆర్వి కుటుంబం పేరు ఏ పదవిలోనూ పోస్టర్లోనూ ఉండకూడదు. ఇది నా చిన్న కొడుకు రవిచంద్ర జాతకం. ఏంటి చిన్న కొడుకు జాతకం అంటున్నారు? చూడ్డానికి పెద్ద కొడుకు జాతకంలా ఉంది. అయ్యా, వీరి మొదటి భార్య కాలం చేశారు. ఇతను రెండో భార్య కొడుకు, మా అక్కయ్య గారు అబ్బాయి. అదిగో అక్కడున్నారే సముద్రం, ఆయన కొడుకే వీడు. 7 సంవత్సరాలకు ముందే చచ్చాడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మన జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, ఊరోళ్ళు, వలసెళ్ళినోళ్ళు, మన కులపోళ్ళు అందరూ వస్తారు. కానీ ఆ పిఆర్వి కుటుంబం, వాళ్ళ కులపోళ్ళు ఎవ్వరూ రారు. అంత పగ పెరిగింది. కుటుంబ ఆస్తులు, వ్యాపారం అన్నీ నా పేరు మీద ఉన్నాయి. నేను బాగున్నప్పుడే పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు పంచేద్దాం అనుకుంటున్నాను. వీటిని భరించే యోగం వాళ్ళ జాతకాల్లో ఉందో లేదో చూసి చెప్పండి. ఈ పిల్లాడికి మీ ఆస్తిలో పిడికెడు మట్టి కూడా దక్కదు. కానీ చివరి వరకు మీ కుటుంబం కోసం పిడికిలి బిగిస్తాడయ్యా. వాడు ఏనుగు లాంటివాడు. మీ అందర్నీ తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు. కానీ మీ కుటుంబానికి ఓ సమస్య వస్తే ఎదురుగా ఎవరున్నా పట్టించుకోడు, ఎత్తి పడేసి తొక్కుతాడు. సార్, పిఆర్బీ రోజు పెదపూడి వైపు వెళుతున్నారు సార్. బాచీకి శ్రద్ధాంజలి ఘటించే చోట ఈయనకేం పనయ్యా? సార్, నెక్స్ట్ చెక్ పోస్ట్ లో బ్లాక్ చేయమంటారా సార్? ఆయన అడ్డుకుంటే మనకేనయ్యా ఇబ్బంది. ఓకే సార్. అందరూ రండయ్యా. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడే వెళ్ళి నిలబడతాడు. ఏంటక్క చచ్చినోడు బతికొచ్చాడు? వీడు చచ్చినవాడు అన్నయ్య. ఇద్దరు కమల పిల్లలు. జైలు నుంచి 4 రోజులు పెరోళ్ళు వచ్చాడు. ఎంతసేపు బస్ తుడుస్తారా? ఊరోళ్ళు రాళ్ళు కొట్టి పారేస్తారు. పోతాను తీసుకొని ఇళయరాజా పాట ఇంటో వెళ్ళు. నీళ్లు బండికి కొట్రా, పక్కనున్నాడు. గుడ్. సరేనా పని చూడా అన్నా. ఎవరయ్యా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? విజయవాడకి వెళ్ళాలి, బస్ ఎక్కడానికి వచ్చాము. దానికి బస్ స్టాండ్ కి పోవచ్చుగా. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇది బస్ స్టాండ్ కాదా? ఇది బస్ డిపోనయ్యా. ఇక్కడ బస్ రెడీ అయ్యి బస్ స్టాండ్ కి వెళ్తుంది. అక్కడ బస్ ఎక్కి బెజవాడ పో. ఇది బస్ స్టాండ్ కే కదా వస్తుంది. మేము ఇక్కడ ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోతాం. బట్ట పోరా బయటికి. ఎర్రినా ఫుల్కా కిందకి దిగరా. దిగడం కుదరదు, పోరా. వీడు ఖాళీగా ఉన్న బస్సులో సీటు పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఇంత త్వరగా మన దారికి రాడు. తీరా గానే నువ్వు షూట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? ఊరికే ఉన్న వాళ్ళని లోపలికి ఎందుకు లాగుతున్నావు? నిన్ను కాల్చి కాదురా, కడిగి దించుతా అని చెప్పి పైపు తీస్తావా? చూడరా.
చింపిరి జుట్టు నా ఊరికి చెప్తాను. ఇంకోసారి ఇట్రా చెప్తా, డీజిల్తో తడిపి తగలెట్టేస్తా. ట్రీట్మెంట్ అన్నా. రేయ్, నేను ఇంటికి వెళ్ళి రవణతో మాట్లాడొస్తా. రాజోలు బెజవాడి నుంచి కుర్రాలు వస్తారు, కూర్చోబెట్టు. ఎక్స్ట్రా దొబ్బకు. అనా అనా ఆపనా 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 బండి ఆపనా ఆపు. ఏమైందిరా? ఇల్లే కోర్టులో ఉంది, అన్నిలందరూ లాయర్లా కూర్చొని ఉన్నారు. నువ్వు గనక లోపలికి వెళ్తే నిన్ను అలాగే బోన్లో నిలబెట్టేస్తారు. రేయ్, నన్ను కాపాడడానికి లేడీస్ ఆర్మీ చిల్డ్రన్స్ నేవీ ఉందిరా, మరి ఇంకే. అవును కదా, దేవమ్మ లోపల ఉంది, నిన్ను కాపాడేస్తుంది. అనా అనా రాజోలు బెజవాడి నుంచి కుర్రాలు దిగిపోయారు. నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రంకి వచ్చేస్తారు. ఓరి బండదవా, నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా? నువ్వు భలేవాడివే. ప్రతి సంవత్సరం బాచిగాడి వర్ధంతికి ఏదో ఒక గొడవ తెచ్చి పెడుతున్నారు. ఈ సంవత్సరం పెసలుగా ఓ 50 మందితో గోదావరి దాటకుండా గోడ కట్టేద్దాం, ఏమంటావు? ఈ రాత్రికి ఎవడు రాడలే, ఉదయాన్నే వాళ్ళకి సీన్ సితారైంది. అన్నా, అవసరానికి ఆన్లైన్లో పిలిస్తేనే కత్తులతో వచ్చే కిరాక్ టీం అన్నా, వద్దంటే అప్సెట్ అవుతారు. సర్లే, హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా. అదేంట్రా హాఫ్ బిర్యానీ? మన కుర్రాళ్ళు ఫుల్ బిర్యానీ కొనిపెట్రోయ్. ఆగరా, చావింటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వస్తున్నావు. వెళ్ళి స్నానం చేసి రాపో. అనయ్య, నేను చావింటికి వెళ్ళాను, వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను. అలాగే కుమారింటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా. వాడి కులమేంటి మన కులమేంటి? వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు. అనయ్య, ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య. మనల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు. తప్పనయ్య. ఎవర్రా తప్పు? ఎవరు తప్పు? అన్నయ్యనే తప్పంటావా? అనయ్య, నేను చెప్పిరా, ఎవరు పాతకాల మనుషులు? కొత్తలో ఉన్న గొప్పతనం ఏంటి? అనయ్య, ఓ మాట వరుసకు అన్నాను. మాట వరుసని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అది కాదు. ఆ సముద్రం 7 ఏళ్లుగా మనకి ఎన్ని తల్లపులు తెస్తున్నాడు. వాడింటి చావుకి ఎందుకురా వెళ్ళావు? అనయ్య, బాచి చావుకి మనము ఒక కారణమన్న పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళొచ్చానన్నయ్య. బాబు, ఒకసారి వంటగదికి వస్తావా? గ్యాస్ అయిపోయింది, సిలిండర్ మార్చాలి. ఎప్పుడు చూసినా అడ్డంగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా రామచంద్ర, ఆ కాలంలో నేను వ్యాపారం మొదలెట్టినప్పుడు కాకినాడలో బట్టే మొత్తం చేపలన్నింటినీ నాకే ఇవ్వాలని సముద్రం నాకు అండగా నుంచున్నాడయ్యా. అందువల్ల తమ్ముడు వెళ్ళి రావడంలో తప్పులేరయ్యా. ఏమిటి మీరు వాణ్ణి వెనకేసుకొస్తున్నారు? నువ్వు ఊరుకోవే. ఒరే, ఏ రోజైతే నువ్వు మీ అన్నల మాట వింటావో ఆ రోజే బాగుపడతావు. పిన్ని, మన రొయ్యల ఫామ్ చూసుకోవచ్చు, థియేటర్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు, వైజాగ్లో షిప్పింగ్ పనులు చూసుకోవచ్చు. ఇవన్నీ వదిలి పారేసి మన బస్ డిపోని ఒక బేవర్స్ అడ్డాగా మార్చాడు. బుద్ధుందారా? బుద్ధుందా నీకు? మాట వింటాడు. సవితల్లి కొడుకు కదా, అందుకే అలా ఉన్నాడు. నాన్న కోసమే ఉపయోగపడుతున్నా. అరే వచ్చేసాడు. అన్నా రానా రానా, మన వాళ్ళంతా నీకోసం వెయిటింగ్. అరే ఏంట్రా అందరూ మందు బాటలతో కూర్చున్నారు? నువ్వే కదా కొనిమ్మన్నా. రే, నేనెప్పుడు అన్నాను? అన్నా మాట మార్చుకో. నేను అన్నదేమో హాఫ్ బిర్యానీ చాలని, నువ్వే ఫుల్ బిర్యానీ కొనిమ్మన్నావు. రే పండేది, నేను కొని మంది ఫుల్ బిర్యానీ రా. అన్నా, బిర్యానీ మెక్కితే సైడ్ డిష్ గా మందు కొట్టాలట. అదే ఇప్పుడు కల్చర్ అట. నన్నేం చేయమంటావు? విజిటర్లు వెయిట్ చేస్తున్నా. ఎలా ఉన్నావు శేఖరు? అందరు బాగున్నారా? తాగాలని వెయిట్ చేస్తున్నాం. అయ్యో, నేను తాగే మూడ్లో లేను. త్వరగా ఇంటికి వెళ్ళాలి. పేకల దాకా తాగడం ఎందుకు? పేక తడిచే దాకా తాగు. కంపు పోగా ఇంటికి పోదాం. ఏంటి అంతేనంటావా? ఇవ్వు. ఏరా ఉంగరాలు, ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నానన్నా. ఎందుకురా డల్గా ఉన్నావు? ఆడ పిల్లవాడిని చెప్పుతో కొట్టి తరిమేసిందనా? పెళ్ళం కొట్టిందా? అవునన్నా. ఎందుకురా? ఈ పిల్లడు ఇంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. రవి ఇలా ఉండటం వల్లనే వీళ్ళ ముగ్గురు జోలికి ఏ ఒక్కడూ రావటం లేదు. అన్న ఇలా పిండి పిసికే బాడీ పెంచేస్తున్నాడు. ఇదేం దారుణం అండి? ఓ మగాడి చేత పిండి పిసికిస్తూ ఆడవాళ్ళందరూ వేరే పనులు చూసుకుంటున్నారేంటి? ఏమయ్యా, ఎక్కడైనా పరోటా పిండి లేడీస్ పిసికారా? పరోటా మాస్టర్ అని పిలుస్తారు, పరోటా టీచర్ అని పిలుస్తారా? ఇక్కడ అన్న పరోటా మాస్టర్. ఇదిగోండమ్మా. ఏంటయ్యా అది? ఎప్పుడు రవిబాబే కదా పిండి పిసుకుతాడు. తనతో పాటు పిసుకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను. తనని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఈ అమ్మాయి ఏంటమ్మా అదే? నాకు జుట్టు మచ్చినట్టుగా ఉంది. ఏవే అన్ని పొరోటాలు తినేస్తుంది, మనకి మిగలవు. వద్దు. ఈ అమ్మాయి అయ్యయ్యో, సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే ఊరేసుకున్నట్టుగా ఉంది. రిజెక్టెడ్. ఈ అమ్మాయి ఇప్పుడు నా కాలేజ్ సీనియర్ అక్క. అవునా? దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల పిల్ల అయి ఉండాలి. ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు. ఏం బ్రోకర్? ఒరే, తను క్రిస్టియన్ పిల్లరా, అప్పాలే కాలుస్తుంది, పొరోటా లాంటివి కాల్చదు. ఎందుకురా ఫోటో చూపించు? క్రైస్తవ పిల్లని చెప్తున్నారు, మరి బొట్టు పువ్వులు పెట్టుకుందేమిటి? వీళ్ళు ఆర్సీ క్రిస్టియన్లు. మనలాగే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మన కులం కాదు.
పిండి పిసకడానికి ఎందుక హిందూ క్రిస్టియనా వాళ్ళ కేసు అయితే మనకి 7 కొండలు, వాళ్ళకి మరియమ్మ అయితే మనకి మంచాలమ్మ, వాళ్ళకి ఆంటోనీ అంటే మనకి అయ్యప్ప స్వామి. కానీ మనం అంతా మనుషుమే. ఆ తెలుగు సంఖలో బ్యాగ్ ఒకటి. వదినా, ఈ పిండి పిసికే హక్కుని ఎవరి కోసం వదులుకోను. ఇద్దరు పిసికితే పిండి సమపాలనలో ఉండదు, జీవితం నరకం. చూసుకోండి. వచ్చినందుకు 1000 రూపాయలు గిట్టే. బ్రోక్స్, నాకు కూడా పిండి పిసికేలా ఒక అమ్మాయిని చూడవా, సెటిల్ అయిపోతా. నీ డీటెయిల్స్ ఇవ్వు. అడుక్కో. నీ కులం ఏంటి? తెలీదు. మతం? తెలీదు. నీ సొంత ఊరు? తెలీదు. నీ కులదైవం? తెలీదు. అమ్మా నాన్నలో? తెలీదయ్యా. కనీసం నీ పేరైనా తెలుసా? తెలీదు, కానీ జిమ్మి అని పేరు పెట్టుకు తిరుగుతున్నా. ఏంట్రా కుక్క పేరు పెట్టుకున్నావు? చెప్తా. ఊహ తెలియని వయసులో ఆకలితో రాజమండ్రి బస్ స్టాండ్ లో కూర్చొనున్నా. ఒకడు బన్ ఇసిరి పారేశాడు. వేసిన బన్ నాకే అనుకుని ఎగిరి దూకా. పక్కనున్న కుక్క దానికే ఆ బన్ అనుకుని అద్దూకింది. ఇద్దరి మధ్య భయంకరమైన వారం. ఎవరు గెలిచారా? నేనే గెలిచాను. మరి ఆ కుక్క చచ్చిపోయింది. ఓరి దుర్మార్గుడా, ఒక బన్ను కోసం విశ్వాసం ఉన్న కుక్కని చంపేసావు కదరా నరకాసురుడా. చేసిన పాపానికి ఆ కుక్క పేరు నేను పెట్టుకుని తిరుగుతున్నా. బ్లూ క్రాస్ కూడా అప్పుడప్పుడు చందాలు ఇస్తున్నా. అక్కడే అయ్యగారు కంటపడ్డా, ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఒరే జిమ్మి, నువ్వు ఎవరూ లేని డమ్మి. నీకు చూస్తాను ఒక అందమైన అమ్మి. నీ పాకెట్ నుంచి 1000 డొమ్మి. ఓ మై బాయ్. బాబు ఒక నిమిషం. వదినా, కాలేజీలో మన పాపకి ఒక అబ్బాయి కార్డు తీసుకొచ్చి ఇచ్చాడట. సీనియర్ స్టూడెంట్ అని తను భయపడి తీసేసుకుంది. లోపల చూస్తే ఐ లవ్ యూ అని ఉంది. రవి జాంపేటలో ఎక్కాడు. ఎవరు అడ్డంగా వచ్చింది? ఎవడ్రా అది? రమణ నమస్కారం. లోపలికి రండి. అంతా నీ ఇంటికి విందుగా వచ్చా. లోపల ఒకటి ఫుల్ మిల్స్ పెట్టాలా? కిందకి ఎరా, ఇక్కడ ఎవరు? జోసెఫ్ కాలేజ్ రహీము, కిందకి దిగరా. రహీము, దేవి వాళ్ళ బాబాయ్ రా. ఇలా మంచిగా చెప్తే వినరు. బండిలో ఉన్న వాళ్ళంతా కింద దిగండి. నిన్నే కొట్టడానికి వచ్చారా? కొట్టడానికి వచ్చారా? అవునక్క. కానండి దిగండి. దిగాల. రవి, వీడే ఆ రహీము. ఇష్టకుండా ఒళ్ళో పడుకోబెట్టి ముద్దెట్టుకోమంటారా? జిమ్మి, ఏంటన్నా? ఊరు తగ్గించు. అందరినీ బస్ ఎక్కమనంట్రా. ఎక్కమన్నారుగా, ఎక్కండి. పోండ్రా లోపలికి. సరే రేమని బండి తీరా. ఎక్కండి. అన్నా, పిండే వచ్చి పెన మీద పడుతుంటే మంచిగా కాలుస్తావనుకుంటే మెత్తబడిపోయావేంటి? ఎరా, తన్ని చూసాక నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తోంది. మనంటి పిల్లకి వాడివ్వడంలో తప్పే ఉంది. దీన్ని వేరేలా డీల్ చేయాలరా. రైట్. అక్క, ఆ రౌడీ గ్రూప్ మళ్ళీ వచ్చి రహీంని క్యాంటీన్కి ఎత్తుకెళ్ళిపోయారు. చూసావా? ఎంతసేపు రా టీనే చూస్తూ కూర్చుంటా? తాగరా. వద్దన్నా. తాగరా. ఆడపిల్లని చూడడం, లవ్ చేయడం, లెటర్ ఇవ్వడం ఇదేది తప్పు కాదు. ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తూ బస్సులో నేను వెనకేసుకొచ్చిందే ఓ శివంగి. దాన్ని చూడగానే నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తే చిన్న పిల్లాడివి నీకనిపించదా? ఏరా, నీకు అనిపిస్తుందా? నేను నా బస్ ఫుట్బోర్డ్ మీద పిండి ఆరేసేవాడిని, కానీ ఈ టికెట్ ఆ టికెట్ను చూసి వికెట్ అయిపోయింది. అందుకే వదిలిపెడుతున్నా అన్న నీ డైలాగ్. ఎప్పుడు ఓ పిల్ల నువ్వు ఇచ్చిన లెటర్ని తన తల్లికి చూపించిందో నువ్వంటే ఆ పిల్లకి నచ్చలేదని అర్థం. ఆ తర్వాత తన నీడను కూడా చూడకూడదు. ఇప్పటి నుంచి తన్ని ఎలా చూడాలి? ఫ్రెండ్ లాగా. నేను ఒప్పుకోను. ఫ్రెండ్ అంటూ గద్దలు ఎగరేసుకుపోదాం అనుకున్నావా? ఈ రోజు నుంచి నీకు తన పెద్దక్క. ఏవక్క? పెద్దక్క. సరే, నీకు సపోర్ట్ చేసిందే. తన పేరేంటో, ఊరేంటో, అడ్రస్ ఏంటో అని బుద్ధిగా కక్కేసి వెళ్ళిపో. చెప్పు. చెప్పరా, నోరు తెరి చెప్పరా. సమ్మక్క సారక్క, చెమ్మ చెక్క, చారడేసి మొక్క అని ఏదో ఒకటి చెప్పరా. అన్నా, చెప్తే అక్క నరికి పోగులు పెడుతుందన్నా. ఏంటన్నా? సరే వదిలేయ్, నేనే కనిపెట్టి తన ఇంటికి వెళ్ళి లవ్ లెటర్ ఇస్తాను. అన్నా, నువ్వేం దిగులు పడకనా. పొలానికి మ్యాట్రిమోనీ ఉంది. వాళ్ళతో చెప్పి ఆ అమ్మాయి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ బాబుని పాతే వల్ల కార్డు కూడా నేను కనిపెడతా. నాన్న బండి ఎక్కడనా? తెలీదయ్యా. ఎరా, ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో? అన్నయ్య బండి కూడా లేదు. తెలీదన్నా, ఏదైనా పని మీద వెళ్ళి ఉంటారు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు తెలీదయ్యా. తెలీదా? వదినా, అన్నయ్యలు ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళిపోయారు బాబు. తెల్లవారుకు ముందే ఎక్కడికి వెళ్ళారు? రవి నాన్న, మన రొయ్యల్ ఫామ్ లో బాంబు పేలింది. నీకు తెలియకూడదని ఇంట్లో వాళ్ళతో చెప్పెళ్ళారు. అబద్ధం చెప్తారా? నా దగ్గరే దాస్తారా? బండి తాళాలేవి వేశారు. మనసు అప్పటం లేదా? ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నా మాట వినండి. రవి, రవి, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరు నరికి పారేస్తా. అప్పుడే ఎవరిని నరుకుతావు? ఎవరు చేశాడో నీకు తెలుసు. నీకు తెలీదా? ఈ పని చేసింది ఎవరో తెలీదా? ఎస్పీతో మాట్లాడా. ఇంకో 4 గంటల్లో ఎవరు చేశారు కనిపెట్టి వాళ్ళని లోపల ఇస్తా. నువ్వు పని చూసుకో. దీనికి ఎస్పీ రావాలా? మనకు బుర్ర లేదు.
ఇదంతా నీచపు నా కొడుకులు చేసింది. వాళ్ళని వదిలిపెట్టకూడదు. చెప్పేది వినరా? 2 చెరువులు 80 లక్షలు సంపాదించుకోవచ్చు. అనవసరంగా గొడవ పెద్ద చేయకు. 80 లక్షలు ముఖ్యం కాదు. నాన్న చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో? పర్వాలేదా? ఆ రోజు బస్ని తగలెట్టారు, లారీని బోల్తా కొట్టించారు, అప్పుడు మోసుకుని వదిలేశారు కదా. అందుకే కొవ్వెక్కి థియేటర్లోకి నాటు బాంబులు విసిరారు. ఆ రోజు 4 చచ్చుంటే అప్పుడు తెలిసి వచ్చేది. ఏం చేద్దామన్నా ఇలాగే వచ్చి అడ్డుపడతారు కదా. 4 ఏ స్పాట్ తప్పి నడి రోడ్డుకి ఈడిస్తే అన్నిటికీ ముగిపొచ్చేది. నేను పోకూడదు అంతేగా? వదలండి. నేను వెళ్ళట్లా. చాలా సంతోషమా? అన్నయ్య, ఎందుకు వాడిని అడ్డుకున్నా? ఈడెళ్ళి ఓ ఇద్దరిని నరకాలి, అప్పుడే వాళ్ళు తగ్గుతారు. ఉన్న పగ సరిపోదా ఏంటి? ప్రస్తుతానికి కాకినాడ వాళ్ళు మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు. ఆ పగ అక్కడితో ఆగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తే ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రొయ్యలు ఇవ్వరు. ఫోన్ ఆ ముసల్నాయాలకి ఇవ్వరా. అయ్యా ఫోన్ అయ్యా. పెద్ద మనిషివా నువ్వు? సర్దుకు పోదామనే కదా నీ కొడుక్కి దండేసి దండం పెట్టా, అయినా బుద్ధి రాలేదు కదా. వండుకు తింటే అరగంటలో అశుద్ధంగా మారే రొయ్య చచ్చినందుకే ఇంత అల్లాడిపోతున్నావే. 2 బిడ్డల్ని కని ఒకడిని మట్టిలోకి పెట్టి ఇంకోడు జైల్లో ఉన్నందుకు నేనెంత చేసుకున్న పాపం ఊరికే పోద్దా? ఆడే వయసులో ఆడాలా, తగ్గే వయసులో తగ్గాలా? కాటికి కాళ్ళు చాపే వయసులో కక్షలు కావాలా? చెరువులో చేసే వ్యాపారం నీ ఇంటి అరుగు మీద చేసుంటే ఇప్పుడు రొమ్ము విరుచుకుని మాట్లాడడానికి ప్రాణాలతో ఉండేవాడివి కాదురా. త్వరలో లింగం వస్తాడ్రా. వచ్చాక నీకు నీ అన్నలకి పాడి కడతాంరా. గాడిద గుడ్డేం కాదు, ఈ పాటికొచ్చి నీ గొంతు పిసుకుండేవాడిని. మా అన్నయ్యలు అడ్డొచ్చారు. నేనున్నంత వరకు నా అన్నయ్యల్ని ఏ పోటుగాడు ఏం పీకలేడు. ఏదో రోజు నేను సగం మత్తులో ఉండగా దొరుకుతావు. ఆ రోజు ముసలాడమని కూడా చూడను. నీ గొంతు కోసి దాని పైనున్న 10 కిలోల పనికి మలన డబ్బాను ఇసిరి పాలు నొక్కుతా. వచ్చాడండి మన బడ్డీ స్టార్. రారా ఉంగరాలు, ఎలా ఉన్నావు? నీకంటే బానే ఉన్నానయ్యా. ఈ నోటి దోలో ఉండకూడదు. పెళ్ళం లేచిపోయింది కదా. పెళ్ళం లేచిపోయింది. నన్ను తరివేసిందయ్యా శీలవతి. ఇందులో గొప్పే ఉందిరా. అదంతా సరేగానే 100 రూపాయలు పంచరే. నేను పంచిరేసేవాళ్ళ కనిపిస్తున్నానా? ఓ ఇప్పుడు సార్ని కూర్చోబెట్టుకుని వంట చేస్తున్నారా? ఇది ఎంత పెద్ద వీల్ రా. పక్కలో సైకిల్, దానికి ఒక టైరు. ఎరా నన్ను దానికి పంచరేయమంట? చిన్న చిల్లే అన్న, నాలుగుతో నాకే ట్యూబ్ గతికించు. నాలుగుతో నాకే ట్యూబ్ గతికించాలా? ఏంటి జిమ్మే ఉదయాన్నే నీతో ఆడుకుంటున్నాడు? ఎవడు ఈడా? ఏంటి తమ్ముడు? నీతో ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకున్నాను. నీకెందుకన్నా జిమ్మి అని కుక్క పేరు పెట్టారు? ఇప్పుడు నీకు అది అవసరం లేదు. ఏది అవసరం లేదు అన్న? నాకు అది అవసరం అన్నా. నీకెలా కుక్క పేరు పెడతారు? అవసరమే అన్న, నాకు అవసరమే. చెప్పన్నా, చెప్పమంటే. అయ్యో రక్తం, మేనేజ్ చేద్దాం అన్న. చెప్పన్నా, నువ్వన్నా చెప్పరా. ఎవడ్రా పేరు పెట్టాడు? ఎవడ్రా మా అన్నకి జిమ్మి అని పేరు పెట్టిందే? నీకెవరు జిమ్మి అని కుక్క పేరు పెట్టారు నాకు తెలియాలి. తమ్ముడు, జిమ్మి అని నాకు నేనే పేరు పెట్టుకున్నా. నీకు నువ్వే పెట్టుకున్నా? అవును తమ్ముడు, దానికి పెద్ద స్టోరీ ఉంది తమ్ముడు. మొహం క్లోజప్ లో చూస్తే పందిలా ఉంది కదన్నా. నీకెవడన్నా జిమ్మి అని కుక్క పేరు పెట్టాడు? కుక్కకి విశ్వాసం ఉంటుందన్నా, విశ్వాసం. కాళ్ళు చూస్తే దున్నపోతలా ఉన్నావు కదన్నా. అరిస్తే గాడిదలా ఉన్నావన్నా, గాడిదలా. కనీసం డోంకీ అని పేరు పెట్టుండొచ్చు కదా. నేనేదో ఇన్నాళ్ళు నువ్వు చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడుతున్నావు అనుకున్నాను తమ్ముడు. వాగిందంతా నీ ఓన్ బుర్రే కదా. నిజమే కదా. నీ ఫేస్ అద్దంలో చూసుకోరా. జాలి టైపు జాలిగా తీసుకుంటావు అనుకున్నా. మేము నీతో తమాషాగానే ఆడుకుంటావు, నువ్వు జాలిగా తీసుకో. ఏంట్రా కాల్ చాచావు? నాకు రెస్టా? ట్విస్ట్. ఇంకోసారి ఇలా మాట్లాడతావా? రేయ్ అనబండవరా. పంచర్ వేయడానికి సిరిగిపోయిన నోటు ఇచ్చిన నువ్వు నన్నే కమ్మ దొబ్బుతా. నువ్వు ఇలా మాట్లాడడానికి నోరే కదా కారణం. ఈ నోటికే పంచర్ వేస్తే పోలా. ఆడిటర్ జాకబ్ ఇదే అన్నా. ఈలే కదా. పాట వినిపిస్తుంటే తెలియట్లా. లెటర్ తీసుకొని రండి. ఒకడు లవ్ లెటర్ ఇవ్వడానికి వస్తున్నాడు. నాకు దీనికి ఏ సంబంధము లేదు. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. రవి గారు లోపలికి రండి. చిన్నయ్య వెళ్ళేదారులు ఈ కవర్ మీకు ఇవ్వమన్నారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇవి మన కోల్డ్ స్టోరేజ్ లోన్ పేపర్స్ కదా? ఆ వివరాలని నాకు తెలియదు. నేను బయలుదేరుతాను. అయ్యో ఇంటి దాకా వచ్చారు, లోపలికి రండి. తను నా వైఫ్, డాటర్. మీరు కూర్చోండి.
థ్యాంక్ యూ అంకుల్. ఆయన మా సన్నిన్లా, నమస్కారం సార్. ఈవిడ మా మదరిన్లా. సరే అంకుల్, మీ ఇంట్లో అందరూ లా చదువుకున్నారు, మీరు మాత్రం ఆడిటర్ గా పనిచేస్తున్నారు. ఏ మీకు లా కాలేజీలో సీట్ ఇవ్వలేదా? జిమ్మే బుజ్జి బుజ్జి నాన్న తన లోపల రెడీ అవుతోంది. బాబు కాఫీ ఇమ్మంటారా? లేదమ్మా, కాఫీ అలవాట్లేదు. నాకు అలవాట్లేదండి. ఈ హార్లిక్స్, బోర్న్విటా, వీవా ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. నీకేం కావాలి బాబు? అన్నీ ఒక్కో స్పూన్ పొడేసి 1 లీటర్ పాలల్లో కలిపి ఈ చిన్న కప్పులో తీసుకొస్తారా? ఏంటంటే అది జగ్గురా. నా దృష్టిలో హ్యాండిల్ ఉంటాయి కప్పే, మీరు మాట్లాడకండి. ఏ లవ్ లెటర్ ఇవ్వడానికని చెప్పా పిచ్చా నీకు? కాదే, అది వేరే అతను అనుకుంటా. మేము బయలుదేరుతాం. ఉంటానండి. వస్తామంటే వస్తాం అంకుల్. ముసల్దా టంగ్ స్లిప్ అయింది. అయ్యో ఆ బాబు ఫోను. ఏ జపవాణి, ఆ బాబు ఫోన్ మర్చిపోయారే. ఎందుకు? ఏ జపమేరి, ఇలా రావే, త్వరగా రావే. ఏంటమ్మా? ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ మర్చిపోయారు, త్వరగా వెళ్ళి ఇచ్చిరావే. వాళ్ళు కార్లో వెళ్తున్నారు, నన్నెలా ఇమ్మంటే? 11:30 ట్రైన్ శబ్దం ఇంకా వినపడలేదు, వాళ్ళు గేట్ దగ్గరే ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చిరావే, వెళ్ళు. హలో, స్టాప్ స్టాప్. హలో, స్టాప్ స్టాప్. ఫోన్ మర్చిపోయి వచ్చారు, మా అమ్మ ఇచ్చి రమ్మంది. ఏ జేకబ్ సార్ కూతురువా నువ్వు? బుజ్జి బుజ్జి అని సార్ పిలిచారే, నీ పేరే బుజ్జా? అది ఇంట్లో మా నాన్న ముద్దుగా పిలిచే పేరు. అయితే నీ పేరు? నా పేరు వేరే. వేరే అన్నా? ఆడిటర్ వాళ్ళ అమ్మాయికి వేరే అని పేరు పెట్టాడు. ఆయన వేరే లెవెల్లో ఆలోచించాడు కదా. రే జిమ్మే, ఇదిగోండి. నువ్వు ఇప్పుడు పేరు చెప్పలేదంటే నేను ముద్దుగా బుజ్జి అని పిలుస్తాను. మీరెందుకు నన్ను పిలవాలి? నువ్వు ఫోన్ చేస్తే పలానా అని తెలియద్దా మరి? నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను? తప్పకుండా చేస్తావు. నువ్వు? నేను మీకేం ఫోన్ చేయను. చేస్తావా? చెయ్యను. ఏ ధైర్యంతో బుజ్జి ఫోన్ చేస్తున్నట్టున్నారు? ఒరే చీకుల చింతయ్యా, సెల్ మార్చిచ్చి వెళ్ళిపోయిందిరా. అల్లాహు అక్బర్. 2 ఒకే మోడల్ ఫోన్ కదా, అందుకే మార్చి ఇదిగో వచ్చింది చూసావా లైన్కి. నా ఫోన్ మీరు తీసుకెళ్లిపోయారు. ఇతరుల ఫోన్ చూస్తే మీది కాదని తెలీదా? ఫోన్ మార్చిచ్చి వెళ్ళింది నువ్వు, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావేంటి? సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వచ్చి నా ఫోన్ తీసుకుంటా. నేను ఇప్పుడు బొంకల దిబ్బ దాటి బెజవాడ సిటీలోకి వెళ్తున్నా. అదలా అంతలో బెజవాడ వెళ్ళిపోయారు? నేనేమన్నా బెజవాడకి ఓడలు వెళ్తున్నానా? సరే, ఎప్పుడు వస్తారు? మామూలుగా బెజవాడకి వెళ్తే 2-3 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు ఖమ్మము, గుంటూరు, నెల్లూరుకి వెళ్ళే పని ఉంది. అయ్యో, నా ఫోన్ కొంచెం ఇచ్చి వెళ్తారా ప్లీజ్? అప్పుడైతే నీ పేరు చెప్పు. నా పేరు మేరీ. ఎరా, ఇంతవరకు బానే ఉందిగా, నీ గాడిద గొంతు వేసుకుని మధ్యలో దూరుతావు ఎందుకు? సరే, ఇంతగా బతిమాలుతున్నావు, ఓ 2-3 రోజుల పని చూసుకుని వచ్చేస్తాను. అంతవరకు నాకు వచ్చే ఫోన్లని కరెక్ట్గా చెప్పాయి. నీకు వచ్చే ఫోన్లు నేను చెప్తాలే. అది సరే, నా ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేసావు? ఎల్లన్ మీ టెంపర్డ్ గ్లాస్ మీద బాగా రుద్దారు కదా. ఆ అమ్మాయి తెలివైందే. సరే, నీ లాక్ ఏంటి? దాన్నే అలా తిప్పివేయండి. నీ లాక్ ఏమో ఎల్, తన లాక్ ఏమో 7. 2 కలిస్తే స్క్వేర్ అయింది. జాలీగా మాట్లాడుకోండి. ఇదిగో అక్కయ్య, నరసాపురం తోటలో ఉన్న ముళ్ళ చెట్లన్నీ నరికి బొగ్గుమూట్లు అమ్మా. ఇది నీ వాటాకు వచ్చే డబ్బు బ్యాంకులో వేసుకో. ఏరా, ఇది ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? ఏం మావయ్య, ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? నేను వచ్చిన సంగతి ఎలా ఉంచలుడు. నువ్వు ఈ చిల్లర బ్యాచ్ల సావాసం మానేసి ఎప్పుడు ఉద్యోగంలో చేరతా? 2000 నోటు చెప్తాను తినుకోండి. ఈ అడవుతున్న ఇక్కడే ఉందేంటి? వీడిని తీసుకెళ్లి కాకినాడ సముద్రంలో వదిలిపెట్టరండి, అప్పుడే ఇల్లు బాగుపడుద్ది. ఎరా మాయ అడుగుతున్నారు కదా, ఆయనకు సమాధానం చెప్పి ఆ తర్వాత తిను. మావయ్య, నువ్వు బొగ్గు మూటలు అమ్మి సంపాదిస్తున్నావే, ఆ చెట్లనే నరకబోతున్నా. నా బుర్రకెక్కలా. మన జిల్లాలో 30 స్థలంలో గుబురుగా పెరిగిపోయి భూగర్భ జలం ఎండిపోయి మట్టిలో సారం పోయింది. ఆ ముళ్ళ చెట్లన్నిటిని కొట్టేసి మట్టిని బట్టి కొబ్బరి మొక్కలో తాటి మొక్కలో నాటితే 5 ఏళ్లలో ఊరే తోటలా మారిపోతుంది. అయ్యా, మన స్థలంలో నువ్వు నరుగుతావు, మిగతా వాళ్ళు నరకడానికి ఎలా ఒప్పుకుంటారు? నాన్న, ఆ ముళ్ళ చెట్లు నరికితే వచ్చే డబ్బుతో 2 ఎకరాలకి ఓ బోరేసి 70% సబ్సిడీ తీసుకుని బిందు సేద్యం ఏర్పాటు చేసి ఇంట్లో కూర్చొని సెల్లు నొక్కితే తోటలోకి నీళ్ళొచ్చి పడుతుంటే ఎవడైనా ముళ్ళ చెట్లు పెరగనిస్తాడా? ఓ పక్క వ్యాపారం చేసినట్టు ఉంటుంది, మనసుకు తృప్తిగాను ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుందే అన్నా. నేను ఒక ఐడియా చెప్తాను, వింటావా? చెప్పరా. మావయ్య దగ్గర ఉన్న 5 ఎకరాల మామిడి తోటని అమాంతం నరికి పారేసి పనస మొక్కలు నాటుదాం. 15 ఏళ్ళు ఆయన్నే నీరు పెట్టమందాం. ఈలోగా మామిడి చెట్లు నరకాలంటున్నాడు, మట్టి బుర్రోడు. రవి, ఈ చెట్లని ఎప్పుడు నరకబోతున్నావు? మా మనల్ని నరకాలను ఒకటి జైల్లో ఉన్నాడు కదా, వాడు మర్చిపోయి రావాలి లేదా మారిపోయి రావాలి. అంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే. నమస్కారం. నమస్కారం.
జయ అనయ్య ఆ ఎరుపు రంగు గళ్ళ చొక్కా వాడిది ఏం కులం రా? నలుపు చొక్కా వాడిది? అనయ్య అనవసరంగా ఊళ్ళో ఉన్న అడ్డమైన కులం వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నాడు. వీడెప్పటికీ మనతో కలవడనయ్య. అన్నీ మా నాన్న చేసిన తప్పులేరా. నాకు ఊహ తెలిసిన వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం, మన ముగ్గురం చాలా అన్నట్టు ఇంకో కొడుకుని కండం. చెప్పు బుజ్జి. మీకు మూర్తి అని ఎవరో ఫోన్ చేశారు. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? ఫోన్ ఏం రాలేదు కానీ వాట్సాప్ మెసేజ్లతో నిండిపోయింది. అయినా ఎక్కడున్నారు? నేను ఇప్పుడు అమరావతిలో సీఎంతో ఉన్నా. సీఎంతో? మీరు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. నేను ఆయన కూడా ఉన్నా, తర్వాత చేస్తాను. హలో హలో. నమస్తే రవి సార్. 8 మందిని లోపలేసాం. ఎంత తోలు ఇచ్చినా వాళ్ళు నిజంగా అక్కట్లేదు. ఉదయాన్నే స్టేషన్కి రండి, మిగతా చూసుకుందాం. లాయర్ సుందరాన్ని మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ ఆపరేషన్ కుర్రోళ్ళు మన బాలమూర్తి గ్రూప్. రాత్రంతా సెల్లో ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీరు ఇన్స్పెక్టర్ తో మాట్లాడి వాళ్ళని వదిలేయమంటారా? నేను మళ్ళీ 1 గంటలో చేస్తాను. ఉంటానా? హలో. బాలమూర్తిని మాట్లాడుతున్నా. 8 మంది మనకు కావాల్సిన కుర్రాళ్లే. 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. అందుకే ఇన్స్పెక్టర్ తాట తీస్తున్నాడు. బాబు ఒక మాట చెప్పాడంటే. హలో. నేను ఆయన్ని మాట్లాడమంటాను. రే బాబు ఫిగర్ తో ఉన్నాడు. ఫిగర్ పని అయిపోయాక ఆయనే ఫోన్ చేస్తారట. చెప్పు బుజ్జి. హలో. రాత్రి 1 గంటకు ఫోన్ చేసి ఆపోజిట్ లో ఎవరున్నారు కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానికి మాట్లాడి పెట్టేస్తున్నారు. ఇదిగో ఇంతలో నెక్స్ట్ కాల్ వచ్చేసింది. నేను వనరోజాని మాట్లాడుతున్నా. ఏ వనంలో రోజా అమ్మా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావు? గరగాటాడే వనరోజా అంటే తెలుసు. ఏంటమ్మా ఫోన్ చేసావట? రాజోలు అమ్మవారి గుడి జాతర ప్రోగ్రాంకి వచ్చామన్నయ్య. ఎక్కడెక్కడ రూపాయి నోటుకొచ్చే సాకుతో రొమ్మ పట్టుకున్నాడన్నయ్య. జాతర అయిపోయిందన్నయ్య, కానీ ఇంకా మమ్మల్ని పంపడం లేదు. ఎందుకని? గుడ్డలు విప్పి ఆడాలని గొడవ చేస్తున్నారు. వసంత, ఏంటి మేరీ? ఈ ఫోన్ ఆయనకిచ్చి ఎలాగైనా నా ఫోన్ నాకు ఇప్పించేవే. దీన్ని చేత్తో పట్టుకోవడానికి అసహ్యం వేస్తోంది. ఏంటి అసహ్యం వేస్తోందా? అవును. రాత్రి 1 గంట అప్పుడు వనరోజా అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏదో గరగాటాడే అమ్మాయి అనుకుంటా. ఇంత పెద్ద కుటుంబంలో ఇంత చండాలమైన మనిషి. ఏ ఆ అమ్మాయి నీకే ఫోన్ చేసిందా? నువ్వు చెప్పే రవణ్ అక్కడికొచ్చాడా? నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? రాత్రి 1 గంట అయితే నూరిపోగు లేకుండా నాట్యం ఆడాలని తెలీదా నీకు? రావన్నా డాన్స్ చూడడానికి వచ్చావా? కోసి పారేయడానికి వచ్చాను. దేవుళ్ళగా వచ్చావు. ఏడవకమ్మా, సామాను సర్దుకుని బయలుదేరండి. పదండి వెళ్దాం. ఏంటినా వచ్చి రాగానే తీసుకుపోతా. ఇంకొక మాట మాట్లాడావో పీక కోసేస్తా. బ్రోకర్ నా కొడక. రేయ్, మీ ఇంటి ఆడపిల్ల అయితే మేలిం బంగారాలా మెరిచిపోవాలి, ఊళ్ళో వాళ్ళ పిల్ల అయితే అల్యూమినియం పల్లెల్లా అరిగిపోవాలా? మీ ఇంటి ఆడవాళ్ళు పూర్తిగా కప్పుకోవాలి, కానీ బయట వాళ్ళైతే ఊడదీసి ఆడమంటారు. గుడ్డలు ఊడదీయమనేది ఎవడ్రా? చూడు, చూడండి, చూడండి. ఈ పిల్ల ఇక్కడే నుంచుందిగా. ఇప్పుడు రండ్రా, ఇప్పి చూడండిరా. ధైర్యం ఉంటే రండ్రా. ఆడపిల్ల రొమ్ము మీద చెయ్యేస్తారా? రేయ్, ఆ రొమ్ము పాలే కదరా మీరు తాగారు, మర్చిపోయారా? రేయ్, ఏ రోజైతే మీరు పెళ్లింట్లో తప్ప తాగారో ఆ రోజే మీ ఉనికి చచ్చింది. ఏ రోజైతే జాతరలో తాగి తందనాలు ఆడారో ఆ రోజే మీ మర్యాద మంట కలిసింది. మీ బతుకులు చెడా. రేయ్, బావ, బామ్మర్ది, అన్న, తమ్ముడు, చిన్నాన్న, పెద్దన్న అంటూ అందరూ కలిసి ఒకే పిల్లని నగ్నంగా చూడాలనుకుంటారా? నువ్వు వెళ్ళమ్మా, బండెక్కు. రేయ్, ఈ రవి చెల్లెలు వెళ్తోంది. మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా వచ్చి అడ్డుకోండిరా చెప్తా. నిన్న మా చిన్నన్నయ్య ఆ జాతరకు వెళ్ళాడు. వాడు చెప్తేనే ఈ విషయం నాకు తెలిసింది. చూడు మేరీ, ఓ అమ్మాయికి ఓ సమస్య అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు, కానీ ఇలాంటి అమ్మాయిని చెల్లులని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. అన్నిటినీ మించి మంచి మనసు ఉండాలి. ఏంటి బుజ్జి, కాలేజ్ టైంలో ఫోన్ చేస్తున్నావు?
ఎవరైనా అర్జెంట్ అని ఫోన్ చేశారా? కాదు. మరి దేనికి చేశా? ఉదయం నుంచి మీకెవ్వరూ ఫోన్ చేయలేదు, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఎదురు చూస్తూ ఉంటారు కదా. బాచి చనిపోయి ఉండొచ్చు, కానీ నీ రూపంలో తనని చూస్తూనే ఉన్నావు. అందరి మనసుల్లోనూ తీరని బాధ ఉంది. ఇంకా ఒకరినొకరు రెచ్చగొడుతూ దాన్ని పెంచుకోవద్దు. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడే నీ జీవితం ఉంది, నా జీవితం ఉంది. డిఎస్పీ త్యాగరాజుని చంపింది నేనే. వాడు తన కులం వాళ్లే ముఖ్యమని అనుకున్నాడు. డబ్బున్నోళ్ళకి కొమ్ము కాశాడు. మీరైనా న్యాయంగా నడుచుకోండి. ఎవడయ్యా వాడు? నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? సార్, ఈయన సముద్రం గారి కొడుకు. డిఎస్పీ త్యాగరాజు హత్య కేసుకి నేనే సార్ సాక్ష్యం. ఏం జరిగింది? 7 ఏళ్ల క్రితం పిఆర్వి రవి వాళ్ళ ఫ్రెండ్స్ కాకినాడ వెళ్తూ ఉన్నారు. బండి వస్తుందని తెలుసు కదా, ఇలాగ మీదకి ఎక్కుతా? నేను మీదకి రావడం చూసా కదా, ఏ నువ్వు తప్పుకోవచ్చు కదా. ఎంతకన్నా తప్పుకుంటే వెళ్ళి నీళ్ళలో పడాల్సిందే. ఎంత పొగరా! కాకినాడకి వెళ్ళాలి కదా, ఈదుకుంటూ వెళ్ళరా. సముద్రం గారి పలుకుబడి వల్ల ఆ కేసు ఆత్మహత్యగా ఫైల్ అయింది. జరిగింది హత్య, చేసింది బాచి. సాక్ష్యం ఈ నలుగురు. కేసు చాలా స్ట్రాంగ్ అయింది. బాచిని వెంటనే అరెస్ట్ చేశాం. నా కొడుకు కావాలని చేయలేదయ్యా, తెలియకుండా జరిగిపోయింది. డిఎస్పీ సమక్షంలో రేపు కాకినాడ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. చనిపోయిన పిల్లాడి కుటుంబానికి ఏం చేయాలో అది లోటు లేకుండా చేసేస్తాం. చెప్పండి. రేపు జరగబోయే పంచాయతీకి మీ కుటుంబం తరఫున ఎవరూ రాకండయ్యా. సముద్రం, ఏమిటిది? నా కొడుకు జీవితం మీ చేతుల్లో ఉందయ్యా. రవి, వెళ్ళే కంప్లైంట్ వెనక్కి తీసుకో. సముద్రం, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మా ఇంటి నుంచి రేపు పంచాయతీకి ఎవరు రారు, వెళ్ళండి. వస్తాయ్యా. మంచిది. రై, ఎవరో తెచ్చిందానికి నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు? వాడు ఎవడో కాదన్నయ్య, నా ఫ్రెండ్. నేను మాట్లాడుతూ వెళ్ళిపోతా. ఆ చనిపోయిన వాడు మన కులమాడే. ఏంట్రా నువ్వనేది? వాళ్ళ నాన్న కమలాపురంలో ఎచ్చాల కొట్టుంది. బాబు, మీరొస్తారని నేను అనుకోలేదు. చెడు జరిగింది మా వాళ్ళకి చూస్తూ ఊరుకుంటావా? నేను చెప్పేది బాగా వినండి. ఈ విషయం ఇద్దరు గొప్పోళ్ళకి సంబంధించింది. అందువల్లే రూల్స్ను కాదని ఇక్కడ పంచాయతీ చేస్తున్నాం. పిల్లాడి తల్లిదండ్రులు మీరే ఉంటారు. ఇక చెప్పడానికి ఏముంది సార్, తప్పు చేసిన బాచిని లోపలేయండి. బాచి లోపలికి వెళితే నిన్ను నరికి సముద్రంలో విసిరి పారేస్తాను. వాడు నా తమ్ముడు, నీకు తెలీదా? మొత్తం మీ ఏరియానే తగలబెడతా. వేరే దారి లేక డిఎస్పీ బాచిని షూట్ చేసేశారు. డిఎస్పీని చంపినందుకు లింగం 7 ఏళ్లు జైలుకి వెళ్ళాడు. ఈ కడలి తల్లి మీద ఓట్లు వాళ్ళకి మన కాకినాడ రేవు నుంచి కనీసం కారాజాపలు కూడా ఇవ్వకూడదు. ఏరా, వాళ్ళ నమ్ముకున్నా మనం ఉన్నాం. రావులపాలెంలో ఉందిగా 240 ఎకరాల మన భూమి. అక్కడ రొయ్యల ఫారం పెడతాం. చేసేదేదో పెద్ద ఎత్తున చేద్దాంరా.
రోజు కత్తిపట్టుకున్న రవి సార్ జీవితం ఈరోజు వేరేలా మారిపోయింది. లింగం కేసు కట్టదీయండి. బాబా 2 కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు నా కడుపులో మన బాచే ఉన్నాడు. వీడు పుట్టేలోగా వాళ్ళందరి కథ ముగించే. వీడు గనక బయటికి వచ్చాడో మీరు చేతకాని వాళ్ళైపోతారు. ఏంటి బుజ్జి? ఈరోజు మా ఇంట్లో బిర్యానీ. మీకు బిర్యానీ అంటే ఇష్టం కదా? నాకు బిర్యానీ ఇష్టమని నీకెవరు చెప్పారు? నా ఫోన్ లొకేషన్ హిస్టరీని బట్టి మీరు సగం టైం బిర్యానీ హోటల్లోనే ఉన్నారు. ఓ, జిమ్మిని మీది చివరికి రమ్మని చెప్పండి, ఇచ్చి పంపిస్తా. బిర్యానీ బిచ్చం అడిగి తినలేం బుజ్జి, నువ్వు తీసుకొస్తే తింటా. ఇప్పుడు ఎక్కడున్నారు? అందరూ నీళ్లు కొడుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? రాత్రి కొట్టేసారా? చెప్పేది నమస్తే అన్న. రే జిమ్మి, అందరూ పని చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. వెళ్ళి నిదానంగా టీ తాగి 1 గంట తాగి రండి. టీ తాగే మూడ్ లేదే. నేను ఏమైనా యాసిడ్ తాగమన్నా? టీ కదా తాగమన్నా? పోరా. అందరు రండిరా. ఇదిగో లెక్కల మాస్టారు, మీరు వెళ్ళండి. పోయేటప్పుడు వాచ్మెన్ కూడా తీసుకెళ్ళు. గేట్ ని పీకెళ్ళమంటావా? జిమ్మి ఓకే ఓకే. ఓ టీ తాగి 1 గంట తాగి రమ్మంటున్నాడు. నాకెందుకో ఇక్కడ ఒక పెద్ద లవ్ సీన్ జరగబోతోంది అనిపిస్తోంది. అయితే ఆ సీన్ ఉంటే నేను చూడాలి. వెళ్ళి కూర్చోండి. ప్లేట్ ఈయన కడుగుతున్నాడేంటి? ఏం అర్థం కావట్లేదే. ఇందుకైనా 500 ఇచ్చింది. బాస్ అటు ఇటు తడబడ్డప్పుడే ఇలాంటిది జరుగుద్దని ముందే ఊహించా. జరిగేదంతా సెల్ వీడియో తీద్దామా? ఓటీటీ కమ్మేయడానికి 18% అనుకున్నావా? ఇందులో 2 గిన్నెల్లో బిర్యానీ, 1 గిన్నెలో ఎగురు, 1 గిన్నెలో రైతా ఉంది. తిన్నాక మర్చిపోకుండా హాట్ బాక్స్ కార్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తీసుకుంటాను. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు వడ్డించకపోతే 1 ముద్ద కూడా తిన్ను. ఎవరు రారు కదా? బయట వాళ్ళు ఎవరు రారు. ఏముంది, అకౌంట్స్ నోట్బుక్ కోసం ఆడిటర్ జేకబ్ గారు వస్తారు. ఊరికే అన్నాను, వడ్డించు. అయ్యో, జాకబ్ ఇంటి బిర్యానీ బాగుంటుందే. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను బస్సులో చూడడానికి ముందే నువ్వు మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చావు. ఆ రోజు మనసు పడ్డా, డైరెక్ట్గా చూసి లవ్లో పడ్డా. ఎవరూ కాల్ చేయలేదని ఆ రోజు ఫోన్ చేసావు కదా, ఆ రోజే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు ఒప్పుకోని నాకు తెలుసులే. దానికి కారణం మీ అయ్యా, రెండోది ఏసయ్య. ఏసయ్య దగ్గర నా పేరు చెప్పి చూడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఏటా ఒంగోలు మేరీమాత చర్చ్ ఫంక్షన్కి తప్పకుండా హాజరవుతా. ఇకపోతే నీ బాబు, ఆయన్ని ఒప్పించడానికి నా బాబు. ఆడిటర్ జాకబ్ అకౌంట్ నోట్బుక్ కోసం వస్తున్నారు. రండి. అకౌంట్స్ బుక్ కోసం వచ్చాను. అకౌంటెంట్ లేడా? లేరు, కానీ నోట్బుక్ పెట్టేసి వెళ్ళారు. సరే, నేను తీసుకుంటాను. తీసుకుంటా. రండి అంకల్. ఏమిటి సార్, బిర్యానీయా? ఆయనకు ముద్ద పెట్టన్నా. ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. మా ఇంట్లో కూడా బిర్యానీ. బాత్ బిర్యానీ అంకల్. ఇదే కలర్ హాట్ క్యారియర్ మా ఇంట్లో కూడా ఉంది. రియల్లీ? ఎస్. కానీ ఇది మీది కాదు అంకల్. త్వరగా వెళ్తేనండి, బిర్యానీ చల్లారిపోతుంది. ఏసయ్యా, ఏంటయ్యా? ఇదే కలర్ స్కూటీ మా ఇంట్లో కూడా ఉంది. కూతురికి దొంగ బండి కొనిపెట్టినట్టున్నాడు. నెంబర్ ప్లేట్ కూడా కనిపెట్టలేదు. జాకబ్ ప్యాకప్ అయ్యాడబ్బా. నువ్వు ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు? అది మా నాన్న పొరపాటున ఆయన నిన్ను చూసినా ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లోనూ ఉందనేవాడు. నువ్వు ఆయన కూతురని చెప్పేవాడు కాదు. జిమ్మి, మామగారికి ఏమో సపోర్టు, నా మీద ఏమో రిపోర్టు. ఇటువైపు రా. మూత గట్టిగా పట్టుకో. లింగం, ఓ 60 నక్షత్ర తాబేళ్లు దొరికాయి. వాళ్ళ రొయ్యల ఎక్స్పర్ట్ కంటైనర్లో వీటిని ఎక్కించడానికి ఏర్పాట్లు చేశాను. కస్టమ్స్లో మనకు తెలిసిన వాడు ఉన్నాడు. కంటైనర్ దొరికిందనుకో, వాళ్ళ ముగ్గురు లోపలికే. ముందు తాబేళ్ళని సముద్రంలో విసిరిపారేంట్రా. వయసు అయింది కదా, మన బాబాయ్కి మెదడు తుప్పు పట్టేసింది. ఒరే కర్ణ, వాళ్ళ తలలు తెగలేదని కంటి మీద కునుకురేక కుమిరిపోతున్నాను. నువ్వేంట్రా అంటే తాబేళ్లతో తమాషా చూపిస్తున్నావా? పోరా. అన్నా, ధనబలము మనోబలము స్ట్రాంగ్గా ఉండడం వల్లే వాళ్ళ కథ కరెక్ట్గా సాగుతోంది. ముందు కొంపలో ఉన్న నెత్తళ్లను నలిపి పారేస్తే పండు కప్పలు బొమ్మిడాలు బెదురుతాయి, వాలుగా వంజరాలు ఒడుకుతాయి. 2 టీ ఏమన్నా? సరిగ్గా పడేసి నన్ను అంటావేంటి? ఇంకోటి
కలెక్షన్ డౌన్ అన్నా. బాబు టీ కొట్టు మాధవని మాట్లాడుతున్నా. చెప్పన్నా. కొంచెం స్కూల్ వరకు వస్తారా బాబు? ఏమన్నా? ఏమైంది? బాబు ఇప్పుడే వెళ్ళారు బాబు. అందరూ కలిసి వచ్చారు కానీ ఎందుకు విడివిడిగా ఉన్నారు. బాబు, ఆటోలోనే వెళ్తున్నారు. ఆటోయే. ఆటోలోనే వెళ్తున్నారన్నా. అన్నా వైన్ షాప్ దగ్గర ఆపారన్నా. ఏంట్రా బార్ మూసేసింది? రే 10ంటికే తెరుస్తారా, అంతవరకు బార్లో కూర్చుందాం. రే లిమిట్గా తాగండి. ఏం మందు చెప్దాంరా అన్నా? ఏదో చెప్పన్నా. అన్నా మన వాళ్ళని రమ్మన్నా. రే అన్నకి ఫోన్ చేయరా. చెప్పరా. లింగమన్నా, ఆ పిల్లాడిని కనిపెట్టామన్నా. పక్కనే ఉన్న బార్లోనే కూర్చొని ఉన్నాం. సాయంత్రం స్కూల్ వదిలేక గుంపులో గుంపుగా కలిసిపోయి పిల్లాడిని చీరి పారేస్తాం. అది ఆ రవిగాడి ఏరియా. ఏమర్పాటుగా ఉండకండి. పని అయ్యాకే తిరిగి వస్తామన్నా. ఆనవాళ్ళకి పిల్లాడి బొటన వేలు కోసి తీసుకొస్తాం. వద్దురా జిమ్మి, తొందరపడకు, అంతా చెడిపోద్ది. కళ్ళ ముందు గుంపుగా ఉన్న వాళ్ళని లేపేయడం మానేసి తొందరపడద్దంటావేంటి? కుర్రాడి బొటన వేలు తెగ్గొస్తానన్న వాడిని లోపలి ప్రాణాలతో పాతేయాలనుంది. సాయంత్రం స్కూల్ గేట్ దగ్గర అందరి ముందు ఆడిని ఏసేయాలనుంది. కానీ మనం ఆ పని చేస్తే లింగం మళ్ళీ మన ఆలోచించని రూట్లో విరుచుకు పడతాడేమోనని భయంగా ఉందిరా. అన్నా ఇక్కడే మంగళం పడద్దామన్నా. నువ్వు చెప్పనా, నేను లేపేస్తా. సరే రే, ఎందుకు కొట్టావు, దేనికి కొట్టావని ఎవ్వడికి అర్థం కాకూడదు. నువ్వు వెళ్ళరా, నువ్వు లోపలికెళ్ళి ఆ చెత్త నాయాళ్లతో మాట కలిపి రెచ్చగొట్టు. అప్పుడు నేను వస్తా. పోరా తమ్ముడు. ఇప్పుడు చూడన్నా, రే దొన్నపోతులాగా నా కాళ్ళ మీద పోస్తావేంటరా? గురు చూసి బేసిన్లో పోయిరా. ఏమయ్యా గోడ అడ్డంగా ఉందిగా, కాళ్ళ మీద ఎలా పడుతుంది? ఇప్పుడు పడుతుంది చూడు. నీకు సిగ్గుసరం లేదా? బేడీ లేంచుకుని రోజు మొత్తం సెల్లో కూర్చునొచ్చావు. సెల్లో కాకపోతే ఏసీ రూమ్ లో కూర్చోబెడతారా? ఏరా పట్ట పగులు బార్లో కూర్చొని తాగుతావా? 10 గంటలకి బార్ ఎవరు తెరుస్తారన్నయ్య? మర్యాదగా మాట్లాడు, లేదా చీపురు గట్ట తిరిగేస్తా. అమ్మా, మన జిమ్మిని కొట్టారమ్మా, తిరిగి కొట్టకుండా ఉండగలమా? ఎరా ఈ కుక్కను కొడితే తిరిగి కొడతావా? వాడిని ఎందుకయ్యా కొడుతున్నావు? ఈ అన్నదమ్ములు ఈగోలో నాకు ఎక్కువ వినిపిస్తోంది. ఇప్పుడు నన్ను కొట్టాను, కొట్రా, నన్ను కొట్రా, కొట్రా. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? గొడవ పడకండి అయ్యా, ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఈ రోజు పోలీస్ స్టేషను, రేపు జైలు. మా పరువు తీయాలి. అన్నయ్య
నన్ను అరెస్ట్ చేయమని నేనే ఇన్స్పెక్టర్కి చెప్పా. ఇదేంట్రా కొత్త కథ? అదే బార్ ఫుల్గా సీసీటీవీ కెమెరా ఉందా, ఓ పక్కన వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి. ఎలాగో ప్రాబ్లం పెద్దదవుతుంది, అందుకే ఓ 75 కేసు వేసుకోమని నేనే అరెస్ట్ అయ్యా. వీడి వల్ల ఇంకా ఎన్ని ఊళ్ళతో పగ పెంచుకోవాలో ఏంటో. తాగుబోతులు ఇంట్లో పెట్టుకుని తలదించుకోవాల్సి వస్తుంది. ఎరా ఎవరిని ఉద్ధరిద్దామని బార్కెళ్ళు? అన్నిటికీ కారణం ఈ చిన్నదనే. నేనేం చేశాను బడ్డోడా? 5 లీటర్ల ఆయిల్ కొనమన్నారు, బాటిల్ ఇచ్చారా మీరు? షాప్కి వెళ్ళే దారిలో బార్ నుంచి ఒక బాటిల్ దుబ్బుకెళ్దాం అనుకున్నాను. నాకు బాటిల్ ఏరుకున్నాడికి పెద్ద గొడవ. అన్న వచ్చినందువల్ల కొట్టుకోవడాలతో సరిపోయింది. నేను రంగంలోకి దిగుంటే నరుక్కోవడం వరకు ఎల్లుండేది. నమ్మేలా ఉందా? మరి ఎందుకు నుంచి వింటున్నా? వీణ్ణి ఏంట్రా పొగరగా మాట్లాడుతున్నావు? పోలీస్ ఎందుకు ఆ మొహం అదోలా ఉంది? రే ఏం చేసొచ్చావురా? కూర్చోమ్మా. లింగాన్ని లేపేద్దామని నిర్ణయించుకున్నాను. ఉదయం నేను కొట్టింది లింగం మనుషుల్ని. ఏమైందిరా? నువ్వు తాగేసి గొడవ పడొచ్చావని అందరూ నిన్ను తిడుతున్నారు. నీ అన్నాలతో చెప్పుండొచ్చు కదరా. తెలిస్తే అందరి మనశ్శాంతి పోతుందమ్మా. ఒక కుటుంబంలో సంతోషాన్ని మాత్రమే అందరూ అనుభవించాలి. కష్టాన్ని ఒక్కడు మోస్తే చాలు. జైలుకు వెళ్ళొచ్చిన వాడు మారలేదమ్మా. ఇన్నాళ్ళు మనకి గురి పెట్టారు, తట్టుకున్నాం. మన పిల్లల జోలికొస్తే మనం తట్టుకోగలమా? కుప్పకూలిపోవు. అందుకని ఎప్పుడు నీడలా వెంటే ఉండగలమా? ఎలాగో పాపం అంటుకుంటుంది, వాడిని పొడి చేసి కొన్నాళ్ళు లోపల ఉండొస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. వేరే దారి లేదమ్మా. సరే చూద్దాం. మూసున్న బర్లో కావాలని రెచ్చగొట్టి గొడవ చేశాడు. ఎవరు ఏంటో అడగకుండా అందరినీ చితకబాది వేలు నరికేశాడు. పోలీసులందరూ వాడికి సపోర్టు. అయినా రవిని అరెస్ట్ చేశారంటే ఎక్కడో తేడాగా ఉంది. మాణిక్యం వేలు నరుగుతాం అన్నది వాళ్ళకి ఎలాగో తెలిసింది లింగం. ఇక వాడి ఊరికెళ్ళి మనం ఊపిరి వదిలినా కూడా వాడు పసిగట్టేస్తాడు. మంగళ ఒక సబ్జెక్ట్ నుంచి ఎప్పుడు వస్తుంది? ఏంటి విజయ్? నేను నిర్ణయం తీసుకున్నాను నా లైఫ్కి సంబంధించి. నీ లైఫ్ అంటే అది నా లైఫ్ కూడా. చెప్పు. నేను ఏ విషయం అయినా హోప్ ఐలాండ్ ఆంథోనీ చర్చ్లో ఉన్న జీసస్ని అడిగే నిర్ణయం తీసుకుంటాను. దానికేముంది, అడిగేచ్చుగా. వచ్చే నెలే అక్కడ జాతర, అప్పుడే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు హోప్ ఐలాండ్కి వెళ్ళాలి అంతే కదా? గంటలో తీసుకెళ్తా, నువ్వు బయటికి రా. మన వదిలేసి ఎక్కడ పోతాడు? ఏంట్రా ఇది? ప్రేమకి కళ్ళు లేవంటారు, బ్రేకు మిర్రర్ కూడా లేవా? మొత్తం అంతా ఎడరే. ఈ రోజు సిగ్నల్ ఆగనోడు, హెల్మెట్ వేసుకున్నాడు, అందరూ చచ్చారు. హలో 108? కొద్దిసేపట్లో మీ కాకినాడ హైవే మీద 10 యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, త్వరగా అంబులెన్స్ రండి. చెప్పుతో కట్టానంటే ఎవడ్రా అదే? నా పెళ్ళం ఫోన్ నెంబర్కి 30 సార్లు కాలు మీద కాల్ చేస్తుంది. అన్నా, మీ ఆవిడకి నేను ఒక్కసారే చేశాను, మిగతా 29 సార్లు ఎవరు చేశారో నాకు తెలియదన్నా. అలా అర్జెంట్ గా తెలుసుకోవాలంటే జియో కంపెనీ అంబానీ ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి తెలుసుకోనా. ఏంట్రా ఎటకారంగా మాట్లాడుతున్నావు? నేను ఎవరో చెప్పనా? నువ్వెవరో నాకు తెలియదన్నా, కానీ మీ ఆవిడ గురించి బాగా తెలిసిపోయిందన్నా. ఏం తెలిసిందిరా? ఆవిడకు ఒక పెద్ద సోషల్ నెట్వర్క్ ఉంది కదనా. నిజంగానే అక్కడికి వెళ్తున్నామా? అక్కడ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందిగా. చెప్పురావన్నా, చాలా రోజులైంది. అర్జెంట్గా హోప్ ఐలాండ్లో ఉన్న ఆంథోనీ చర్చ్కి వెళ్ళాలి, బోట్ రెడీ చేసి పెట్టు. హోప్ ఐలాండ్కే కదా, వెళ్ళిపోదాం. లింగం, రవి హోప్ ఐలాండ్కి వెళ్తున్నాడు. నువ్వు చెప్పేది నిజం? అవును లింగం. అటు కోస్ట్ గార్డ్లు ఎవరన్నా తిరుగుతున్నారో చూసి చెప్పన్నా. ఇప్పుడు మన ఆంథోనీ చర్చ్లో ఎవరున్నారు? సెక్యూరిటీ మనోళ్ళ కాదా? అన్ని డీటెయిల్స్ కనుక్కుని వెంటనే చెప్పన్నా. సెక్యూరిటీ వాళ్ళు మన దగ్గర ఫ్రీగా చేపలు తీసుకొని తినేవాళ్లే బాబు, మీరు రండి. సహాయం బోట్ స్టార్ట్ చేయి. మీరేం దిగులు పడకండి, నా ఫ్రెండ్ కృష్ణకుమారి అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ బోట్ ని కాసేపు డైవర్ట్ చేయమని చెప్తాను.
రహీం రహీం మోసం చేస్తున్నావు కొట్టేస్తా నేను. రహీం ఎక్కడున్నావు రహీం? అసలు ఉన్నావా లేదా? ఏమైంది? నిన్నే నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వద్దమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబం ప్రశాంతంగా బతకలేదమ్మా. నేను చేసింది తప్పే. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మనం ఆశపడ్డవన్నీ చేయకూడదని ఇప్పుడే తెలుసుకున్నాను. అన్నీ మర్చిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ రవి, అనుకోలేదా? పాపతో మాట్లాడుతున్నానయ్యా. ఏం పాప, ఉదయం కాలేజీ ఉందిగా, వెళ్ళి పడుకో. సరే బాబాయ్. లింగం, ఎట్టా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎన్నాళ్ళైందా నిన్ను చూసి? ఏంటయ్యా అక్కని రమ్మన్నావట? ఏం చెయ్యాలా చెప్పు. పిఆర్వి కుటుంబానికి చెందిన తరువాతి తరం యొక్క మొదటి తల, దాని తల తెగాలి. బాచి పంచాయతీనా? కాలేజీ బాత్రూమ్ గ్రౌండ్ పక్కన విడిగానే ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఓ వారం అయినా ఆ దుర్వాసనలోనే కాచుకుని ఉండి దాని కథ ముగించు. కనీసం మీ నీడ కూడా అది చూడకూడదు. ఉప్పు చేపల్లా పెరిగిన నేను ఉచ్చవాసన తగిలితే చచ్చిపోను. ఏవై ఉండదు, నువ్వేం కంగారు పడుకో. మా ఇంటి ఆడపిల్ల విషయం ఎవరికీ చెప్పద్దన్నా. అల్లుడు, ఈ పని మన గిట్టని వాళ్ళు ఎవరైనా చేసుంటారు. మన కుర్రాళ్ళు రవితో చెప్పాను, వాడు కనిపెడతాడు. ఆ పిల్ల ఏమడిగినా తెలియదు అంటోంది, కానీ చూడ్డానికి చుప్పనాతిలా ఉంది. దాన్ని ఇంటికి లాక్కురా. అన్న, ఇక్కడ అనుమానం వచ్చేలా ఎవరన్నా చూసారన్నా? రవి, కాలేజ్ పక్క రోడ్లో 3 రోజులుగా ఒక ఆటో ఆగుందంట. అందులో ఉన్నవాడు కాకినాడ వాళ్ళ ఉన్నాడంట. మళ్ళీ నీకేమన్నా తెలిస్తే కొంచెం చెప్పమ్మా. ఏమైంది లూర్దు? లింగం గ్రూప్ సైలెంట్ గా ఉన్నారంటే కొంచెం అనుమానంగానే ఉందన్న. ఎంతసేపు చెప్పిందే చెప్తావేంటే? మీ అమ్మాయి కనపడపోతే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని మా అమ్మాయిని ఎందుకు గడిపిస్తారు? కొట్టానంటే శివచంద్ర, ఏంటి మా నాన్న మీద చేయెత్తుతున్నారు? అదెవరితోనో లేచిపోతే మా నాన్నని పట్టు కొడతారా? నువ్వేమంటున్నావు? అవును, తను లవ్ చేసే అబ్బాయితో లేచిపోయింది. రహీము దేవి లవ్ చేసుకున్నది రవి అన్నయ్యకు కూడా తెలుసు. అనే తనేమంటోంది? ఆ రోజు కాకినాడ బీచ్ లో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం రవి అన్నయ్య కూడా చూశారు. రహీం లవ్ లెటర్ ఇచ్చిన విషయం మీకు కూడా తెలుసు కదా. ఎందుకురా ఇక్కడికొచ్చి తగలడ్డావు? ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడ్డానికి. నా కొడుకు గాజులు తొడుక్కుని జడల్లుకొని తల్లో పువ్వులు పెట్టుకోలేదురా. మీ ఇంటి పిల్ల కనపడకుండా పోలే, లేచిపోయింది. జాంపేట బాయి కొడుకుతో లేచిపోయింది. దమ్ముంటే వెళ్ళి జాంపేటలో చూపించరా. ఏమొద్దునా, విషయం తెలియగానే ముందు అన్నయ్య కదా చెప్పాలి. ఎందుకు అడ్డమైన వరకు చెప్పారు? రవిబాబు చూసుకుంటాడని నేను మాట్లాడకుండా ఉన్నాను. నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, వాడు పంపించేశాడు. ఒరే రవి, దేవి గురించి వీళ్ళు ఏదేదో చెప్తున్నారో నిజమేనమ్మా. పాప ఇలా చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. బాబు, నిన్నే కదయ్యా నమ్ముకొనున్నాను. ఇలా అశ్రద్ధగా ఉండిపోయావేంటయ్యా? కాదు, దాన్ని ఎక్కడికి లేచిపోనిచ్చావు? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను కనపడలేదు అనగానే ముందు నీకే కదా ఫోన్ చేసి చెప్పా. మాకే ఇలా ద్రోహం చేస్తావరా? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు. నటించకరా, నటించకు. ఆ రోజు రాత్రి నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మాకు తెలిస్తే ఒప్పుకోవని లేచిపోనిచ్చావు కదా. అన్నయ్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఆ రోజు ఏం జరిగింది? ఏంట్రా, ఏం చేస్తావు? నా కూతురు ఎక్కడరా చెప్పు. అన్నయ్య, నేను కూడా ఈడొచ్చిన పిల్ల జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబ పరువు గంగలో నేను చెప్పేది కొంచెం కూడా కొంచెం వినొచ్చు కదయ్యా. మీరు నిందల మీద నింద వేస్తే ఎలా?
ఇది నా కుటుంబ విషయం. అర్థమైన వాళ్ళు మాట్లాడతాయి. ఎవరో క్రైస్తవుల అమ్మాయితో తిరుగుతున్నావు, దాన్ని కప్పిపుచ్చడానికి మా ఇంటి పిల్లల్ని లేచిపోనిచ్చావు అంతేగా? అన్నయ్య, నేను ఎత్తుకుని పెంచిన పిల్ల ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆపరా. తను లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసా తెలీదా? చెప్పరా, తెలుసా తెలీదా? తెలుసన్నయ్య, కానీ ఆ రోజు ఏం జరిగిందో కాస్త ఇంట్లో పడేసి కుమ్ముంటారు కదరా. అని తరివి నరుకుంటారు కదరా. ఎందుకలా చేయలేదు? నీకు అలవాటే కదా. మా అమ్మ కడుపులో పుట్టుంటే చేసి ఉండేవాడు కదా. అన్నయ్య, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాయా? ఎవరిని పట్టుకొని పిచ్చోడు అంటున్నా? అన్నయ్యని పట్టుకున్నా. కాదన్నయ్య, నరికి పోగులెడతాను. అన్నయ్యకి మర్యాద ఇవ్వలేదంటే పోరం బొక్కేదవా చావ కొడతాను. అన్నయ్య, నోరు మీరా. అన్నయ్య, నేను నమ్మే మోసపోయానన్నయ్య. చెప్తే జయచంద్ర, వాడిని ఇంట్లో తరివేంట్రా. వాడు ఎక్కడుంటే నేనే వాడిని నరికేస్తాను. అన్నయ్య, అన్నయ్య చెప్పాడుగా, పో బయటికి పో. ఎరా బయటికి బో అని చెప్తున్నారు కదా, ఇంకా రాయిలా ఎక్కడే ఉన్నావే? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పోరా బయటికే, పోరా. ఏమన్నారు? ఇల్లు వదిలి బయటికి పోవాలా? నన్నే కదమ్మా అన్నారు. బయటికి పొమ్మన్నారు కదా. వదిలేమ్మా. అమ్మా, నన్నే కదమ్మా అన్నారు. వదిలే. నువ్వు లేని ఇంట్లో నేనెందుకయ్యా ఉంటాను? రా వెళదాం. ముచ్చాలు, అందరి ముందు నా బిడ్డని చులకన చేశారు కదా. అమ్మా, ఆయన ఏదో కోపంలో మాట్లాడారు. వదిలేమ్మా. ఏమిటా కోపం? ఎవరికి కోపం రాదు, నీకు రాదా? కానీ అందులో ఒక న్యాయం ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ ఈయన నోటితో నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాక ఏం మర్యాద ఉందిరా? పర్వాలేదమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదని అన్ని నీ మనసులోనే దాచుకున్నావు కదా. కావాలరా నీకు? కావాలరా నీకు? కావాలి, కావాలి. చెప్పేది ఎక్కడికి వెళ్తున్నా? అమ్మ అమ్మ వద్దమ్మా, నా మాట వినమ్మా. అన్న వద్దునా వద్దునా. అమ్మో, అన్న ఎక్కడరా? లోపల ఉన్నారు. ఊరికే అన్నారా? 5 ఏళ్లకు అన్నదమ్ములు, 10 ఏళ్లకు దాయాదులు, 20 ఏళ్లకు పగోళ్ళు అని కావాలనే పగను ఊది మరీ పెంచారుగా. మామయ్య, అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకండి. కన్న కూతురు కనపడలేదన్న కోపంతో అలా బయటికి కక్కేశాడు. విషయం తెలియగానే నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. అజాగ్రత్తగా ఉండడం పొరపాటైంది. ఏది ఏవైనా తను మనింటి పిల్ల. ఎక్కడుందో ఎలా ఉందో. రేయ్, ఏంట్రా బ్యాగ్తో సహా వచ్చేసావు? ఆ ఇంట్లో ఉండడం నచ్చలేదన్నా. రేయ్, లూస్లా మాట్లాడుకో. పిల్లలు ఒంటరిగా స్కూల్కి వెళ్ళకూడదు. అన్నయ్యలతో ఉన్న వాళ్ళు ఆదమర్చి ఉండకూడదు. ఒక్కో నిమిషం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అర్థమైందా? బాబు, పిఆర్వి కుటుంబం మీద మేము ఎంతో మర్యాద పెట్టుకొని ఉన్నాం. ఆ కుటుంబానికి ఇలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నాం. అలాంటిది మా మీదకి కత్తులు కటార్లు తీసుకొచ్చారు. ఈ అబ్బాయి ఏం చేశాడో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? బాబు, మా ఇంటి పిల్లాన్ని మీ ఇంటి పిల్ల లేపుకుపోయిందని మేము ఇలా గుంపుగా మీ ఇంటికి వచ్చి నిలబడితే మీకు సంకటంగా ఉండదు? మేము వెతుకుంటూ వచ్చింది మీ అబ్బాయిని కాదు, మా అమ్మాయిని. మా ఇంటి పిల్లని వెతుకుంటూ మీరు రావచ్చు కదా. అందుకని ఇంతమంది ఈ టైంలో మా ఊరికి ఎంత ధైర్యం? బాబు, నువ్వు ఊరుకోమ్మా. వాళ్ళు వచ్చింది గొడవ పడ్డానికి కాదని చెప్తున్నారుగా. అందరూ వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా, మీ వాళ్ళని వెళ్ళమనండి. ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. అయ్యా, నా కొడుకు చేసింది తప్పేనయ్యా. పాపిస్తోడు. మీ కుటుంబ పరువు తీశాడయ్యా, క్షమించండి అయ్యా. అవునయ్యా. మా పిల్ల మాకు కావాలి. హక్కును చేర్చుకుని ఆదరించారో నరికి పోగులు పెడతాను. కింద పడేసి కొమ్మంట్రా, ఆడే నిజం చెప్తాడా? సరే బాబా, రవి వచ్చాడు, మాట్లాడదాం. అన్అఫిషియల్ గా అన్ని చోట్ల వెతికేశాం. మీరు కంప్లైంట్ ఇచ్చారంటే కొంచెం. వద్దు సార్, అన్నయ్య బాధపడతాడు. రవి, వీళ్ళందరూ వాడితో చదువుకునే అబ్బాయి. వీళ్ళు ఆ ఊరోళ్ళు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని మాకు తెలుసన్నా, కానీ లేచిపోతారని అసలు అనుకోలేదు. నమ్మన్నా. ఏంట్రా అందరూ మౌనంగా ఉన్నారు? ఇంతమంది చదువుకుంటున్న కాలేజీలో ఏ ఒక్కరికి తెలీదా? ఏం సార్, మీ పిల్ల చేసిన తప్పుకి మమ్మల్ని ఇలా ఖైదీలో నిలబడి ఆ గాడిదలిద్దరూ ఇక్కడే చదివారుగా,
నిన్ను కాకపోతే ఇంకే గాడిదని అడగాలి. ఇదిగో ఒకరికొకరు బాగా మాట్లాడుకోండి. రేపు ఉదయం వచ్చినప్పుడు ఇదే సమాధానం వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఏమండి ఏమైందండి? ఏమవ్వాలి, ఇంకా ఏమవ్వాలి? పరువు పోయింది, మర్యాద పోయింది, అన్నీ పోయాయి. ఏమండి ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? మీరు చెప్పండి. మదిరా, మదిరా, ఇదిగోండి. ఇందులో ఏదైనా కల్పించేయండి. అందరం తిని కట్టకట్టుకుని చేద్దాం. ఏమిటి బాబు? ఏంటన్నయ్య? ఇదిగో చూడండి, వెంటనే రవిబాబుని రమ్మని పిలవండి. వాడొస్తేనే మన పిల్లని కనిపెట్టగలడు. అది లేచిపోవడానికి వాడే కారణం, కనిపెట్టడానికి వాడే పిలుస్తావా? అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నయ్య. కంప్లైంట్ ఇచ్చి కనిపెట్టి విందు భోజనం పెట్టి కాపురానికి సాగనంపాలా? అసలే పరువు బజార్న పడిందని నేను దిగులు పడుతూ ఉంటే ఉన్నది కాస్త మంటగలు పట్టారా? చనిపోయిన మా అమ్మాయి నాకు మళ్ళీ కూతురుగా పుట్టిందని సంతోషపడ్డాను. ఆ సిగ్గులేదు నాకు కూతురు కాదు, ఆ దరిద్రపు కుట్టాడు నాకు తమ్ముడు కాదు. కూర్చోండి బావా. ముత్యాలు, నా మీద కోపమా? ఓసారి నా మొహం చూడు ముత్యాలు. ఇంతవరకు పిల్లలందరినీ నా పిల్లలుగానే భావించాను. నట్టింట్లో కన్నబిడ్డని చులకన చేశారే. ఓ తెలివి తక్కువదానా. మంచి చెడు తెలిసినవాడు పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ధైర్యంగా బయటికి పొమ్మన్నాను. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చచ్చారంటే ప్రశాంతంగా ఎలా ఉంటాం? పద బయలుదేరు, మనం మన ఇంటికి వెళ్దాం. వద్దు. ఎప్పుడు నా బిడ్డ మీద పడ్డ నింద తీరుతుందో అప్పుడు గౌరవంగా ఆ గడప తొక్కుతాను. ముత్యాలు, నాకు అర్థమైంది నాన్న. ముందు దేవిని వెతికి కనిపెట్టాలి. అన్నయ్యకి నిజం తెలియాలి. అప్పుడు మేము వస్తాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా కొడుకుని భార్యని వెళ్ళి చూసి వస్తున్నాను. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పంపకం చేయాలి. దాని గురించి కూడా లాయర్తో మాట్లాడొస్తున్నాను. ఎన్ని భాగాలుగా పంచుతారేంటి? దీనికి సమాధానం చెప్పే లోపలికి రావాలా, లేదా లోపలికి వచ్చాక కూడా చెప్పొచ్చు? చెప్పిన తర్వాత రండి. నేను లోపలికి రాను. చూడండి మావయ్య, 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 ఆయన ఏదో కోపంలో మాట్లాడారు. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. లోపలికి రండి మావయ్య. పర్వాలేదు, సేద తీరే వరకు కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత లోపలికి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మిమ్మల్ని లోపల వదలకూడదని అన్న చెప్పారన్నా. చెప్తున్నా నిన్ను లోపల వదలొద్దన్నారంటే వినవేంటి? ప్రభా నన్ను లోపలికి వదలమని చెప్పండి అన్న. నేను వెళ్ళేది నా పాపని చూడటానికి, అది నా ఇంట్లోకి ఎవడన్నా నాటుకునేది. ఆపమంటున్నానా? నువ్వు నీ అన్నయ్య ఇప్పుడు పగారు, అందుకే నీ అన్నయ్య లోపలికి రావద్దన్నాడు. పగాలేదు, బొగ్గు లేదు. కొడుకు చేయాల్సిన కర్మకాండని ఇంకెవడ ఎలా చేస్తాడు? ఆడపిల్లని లేచిపోయినిచ్చిన లోపలికి వదలమంటే ఎవడ వదులుతాడు? ఎవరు లేచిపోనిచ్చింది? నువ్వు చూసావా? రేయ్, అందరూ జాగ్రత్తగా వినండి. నా అన్న కూతురికి ఒకటి నచ్చాడు, వాడితో జీవితం ఆడుకుని వెళ్ళిపోయింది. ఒక్కొక్కటి ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదా? ఏమయ్యా, ఎంతైనా నువ్వు రెండో భార్య కొడుకువి. అలాంటప్పుడు కొరివి పెట్టే హక్కు నీకెలా వస్తుంది? ఏమయ్యా, తల్లికి పెద్ద కొడుకు, తండ్రికి చిన్న కొడుకు అంటారు కదా. బాబుకి ఆఖరి కొడుకు నా తమ్ముడు జయచంద్రే. తగులుకున్న దానికి పుట్టిన కొడుకు దూరంగానే ఉండాలి. వద్దన్నయ్యా, నీ పంతం నెగ్గించుకోవడం కోసం నాన్న బతుకే మచ్చ తెచ్చి పెట్టుకో. రేపు నీ తల్లికి ఏమన్నా అయితే పెద్ద కొడుకుగా నువ్వే కదయ్యా కురువు పెడతావు. అయితే ఇప్పుడు పెద్ద భార్య చిన్న కొడుకు పెడితే పోలా? రామచంద్ర,
ఆ రోజు మీ ముగ్గురు తల్లి లేని వాళ్ళు అవుతారని మీ అమ్మ పోయాక మీ నాన్న బాధపడ్డాడు. సర్లే పాపని మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే ఈ రోజు బావులో బస్సు కొడుతున్నారు కదా. సమస్యలో అడ్డమైన వాళ్ళకి ఏమిట్రా పని? నోరికి పారేస్తాం. పోరా పోరా బయటికి. బాబు, ఆ కొమ్ముని ఎవరు పట్టుకున్నా పర్వాలేదు. నువ్వు పట్టుపట్టి గెలిచావంటే ఓడిపోయేది నీ అన్నలయ్యా. వాళ్ళోడి నువ్వు గెలిస్తే బాగోదు. చూడయ్యా, ఎలాంటి హక్కుల కోసం మేము పోరాటం లేదు. మాకు ఒక్కసారి చివరి చూపు చూపించయ్యా. ఆ ఆడదాన్ని మాత్రం పంపించండి. దేవుని వెతుకుతున్నాడు. ఒకవేళ తీసుకొచ్చేస్తే మిగిలిన పరువు కూడా పోతుంది. ఏమైందన్నా? ఇది చూడు బాబు. ఎవరు పంపించారు? ఆ సోమరాజే బాబు. ఎందుకురా సోమరాజు అన్ని కొట్లకు ఫోటో పంపిస్తున్నాడు? నాకు తెలీదు. చెప్తాను. బాబు, మన సంఘం మనుషుల ద్వారా ఎతికితే కనిపెట్టలేం. వ్యాపార సంఘం మనుషుల ద్వారా ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఫోటో పంపుదాం. ఏ మూల దాక్కునున్నా మెక్కడానికి బయటికి రాక తప్పదు కదా. ఎలాగైనా ఎతికి కనిపెట్టి 3 రోజుల్లో మీ ఇంటికి తీసుకొస్తా. ఇంటికి తీసుకుపోయి మర్యాదలు చేయడానికి ఇక్కడికి రాలేదు. అర్థం కాలేదు బాబు. అయ్యా, దాని చావు అది చావని అని మేము తలస్నానం చేస్తే ఆ రవిగాడు మనుషులు పురమాయించి వెతికిస్తున్నాడు. ఒకవేళ వాడిని ఊళ్ళోకి తీసుకొచ్చాడంటే కాలు కంటుకున్న అశుద్ధాన్ని తీసి మొహానికి పులుముకున్నట్టే. నేను అనుకున్నా అప్పుడే ప్రేమ పాసానికి లొంగిపోతారేమోనని భయపడ్డాను. అయినా మన అందరి బుద్ధి ఒకటే కదయ్యా. ఆడపిల్లంటే భుజం మీద ఉన్న కండువాలా గౌరవంగా ఉండాలి. చెవిలో దూరిన జోరీగలా మనసును దొలిచేకూడదు. సిగ్గు శరం లేనిదే. రే సోమరాజు, ఆ ఫోటో పంపించే పని నేను చూసుకుంటానయ్యా. బాబు, ఆ ముదనష్టపు దాన్ని కోడిని కోసినట్టు కసా కసా కోసి తలని రాజమండ్రి బస్ స్టాండ్ గేటు దగ్గర పెడతాను. మన కులం ఆడపిల్లలకి ఇది ఒక పాఠంగా ఉంటుంది. మీరు రొమ్మిర్చుకొని వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి ఆడపిల్ల ఫోటోని అందరికి పంపిస్తావు? నేను చచ్చాననుకున్నావా? నా కొడక ఒళ్ళు కోపానికి తిరుగుతున్నావా? నీ కొడక ఏంట్రా కూల గజ్జి బుదిరిపోయిందా? నకిలీ గౌరవానికి నరబలి కావాల్సి వచ్చిందా? వ్యాపార సంఘాన్ని గూండా సంఘంగా మార్చాలనుకుంటున్నావా? కాదు. ఏదో కోడి గొంతు నరికినట్టు నరికేస్తానన్నావట. నరకాలంటే ఎవరైనా ఎవరి తలైనా నరకచ్చు,
కట్టుకున్న పిల్లని తలుచుకుంటే తాగేసి బోర్లా పడిన మొగుడు పీకని అడ్డంగా నరికేయచ్చు. కానీ నరకట్లేదు కదా, సహిస్తోంది కదా. నన్ను నరకమంటావా? ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళిన నీ పిల్లాన్ని, కాలేజ్కి వెళ్ళిన నీ కూతుర్ని నడి రోడ్డు మీద నరికేమంటావా? నా అన్న బిడ్డని కన్నవాడు నొప్పితో అల్లాడుతున్నాడు. అందులో మిగతా వాళ్ళకి ఏంటో నొప్పి? రేయ్, అబ్బా కొడుకుల బంధం, అన్నదమ్ముల సమస్య, వీటి మధ్యలో దూరి చలి కాచుకుందాం అనుకున్నాను. నా ఇంటి బిడ్డ మీద ఆవగించంత గీత పడినా సరే నీ అయ్యా నీ వంశాన్ని నరికి పోతూ ఉంటాడ్రా. నువ్వు నీ తమ్ముడిని తక్కువ అంచనా చేసావు. ఈ విషయం తెలిసి మదం ఎక్కిన ఏనుగులాగా వచ్చి ఇక్కడ అన్నిటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. నరకదలుచుకుంటే నీ కూతుర్ని నువ్వే నరకు. అదే గౌరవం. ఆ కంటైనర్లో వెళ్ళలేదో చెక్ చేయండి. చెక్ చేసి నాకు చెప్పండి. ఒక్కడే మన కోసం నుంచున్నాడు. వాడు ఆ రోజు పాడి మీద చేస్తుంటే కాల్చి పారేస్తుండేవాడిని. మన బాబును మోయడానికి వాడేవడ్రా. అన్నయ్య, వాడు కూలోళ్ళ పని ముగించుకొని పోతూ ఉంటాడు. దానివల్ల మన చొక్కాకి రంగలా అంటుకుంటుంది. వాడి కాలు పట్టుకునే మనం పైకెక్కాలంటే మనం వాడి తల మీద ఉన్న వెంట్రుక్కి సమం. ఏ మేరీ, మీ అమ్మా నాన్న రాలేదా? ఫ్రెండ్స్తో వచ్చానక్క. ఏంటి జప మేరీ, జపం చేస్తూ వస్తున్నట్టున్నావు? ఏసయ్యాకి లవ్ అప్లికేషనా? గట్టిగా మాట్లాడే. అవును, జీసస్ నీ లవ్ కి ఓకే చెప్పారో లేదో నువ్వెలా కనపడతావు? పువ్వును చూసి. ఎలా? అమ్మవారి గుడిలో పువ్వు వేసి చూస్తారే అలాగా? ఈ రోజు యేసు ప్రభుకి తెల్ల పూలతో అలంకారం చేస్తే లవ్ కి ఓకే చెప్పినట్టు అనుకుంటాను. హోప్ ఐలాండ్ వెళ్ళాను. యేసు ప్రభు నేను వేడుకున్నట్టు. నీ మనసు పాడు చేసినందుకు నన్ను క్షమించి మేరీ. నా కుటుంబం ప్రేమ వల్ల పడుతున్న పాటలు చూసావుగా, ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసుగా. ఈ కష్టాలన్నీ చక్కగా ఉన్న నీ కుటుంబానికి రాకూడదు మేరీ. దానికి దీనికి మీ ఏంటి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. వాళ్ళకి మనశ్శాంతి లేదంటే నువ్వు సంతోషంగా బ్రతకగలవా మేరీ? బంధాలతో పాటు కలిసి జీవించడమే జీవితం. కానీ ఆ బంధాల్ని సంతోషపరిచి జీవించడమే చక్కటి జీవితం అని ఇప్పుడే అర్థమైంది. రోజు మన అమ్మా నాన్న మొహం చూస్తూనే ఉంటాం, కానీ అదే పనిగా ఒక్క నిమిషం తీక్షణంగా చూసుండవు. వెళ్ళి మీ అమ్మా నాన్నల మొహం ఒకసారి చూడు మేరీ. వాళ్ళలో ఓ సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషం నీ వల్ల చెడిపోకూడదు. జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చే ప్రేమ అంతే బాధని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది. అర్థం చేసుకో. అంగీకరించలేకపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్. థ్యాంక్స్. రవి గారు నమస్కారం. నేను గుర్తులేనా, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ని. సార్, మీ కోల్డ్ స్టోరేజ్ లోన్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ వీక్ చెక్ వచ్చేస్తుంది. మీ బ్రదర్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. అదేదో మీరే ఇన్ఫార్మ్ చేసేయండి. నేను ఇప్పుడు అక్కడ లేను. రేయ్, నా జీవితంలో ఓసీ కూడా తిన్నదే లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? చైనా బిర్యానీ తిందామన్నా. బాగా టేస్ట్గా ఉంటుందన్నా. వస్తున్నా. రేయ్ తమ్ముడు, 5 బిర్యానీలు ఇవ్వు. రేయ్ నువ్వా? అవునన్నా. నువ్విక్కడ? చెప్పుతో కొట్టిన పెళ్ళం చార తీసింది. తన జుమ్కీలు పెట్టి కొట్టు పెట్టాను. అప్పుడు కూడా దాని జుమ్కీలు తాకట పెట్టాడు. సరే గానీ బిర్యానీ ఎంత? ఇద్దరం అన్నదమ్ముల్లా మసలం డబ్బులు అంటనా. నీకు బిర్యానీ ఫ్రీ అన్నా, తినన్నా. మన కొట్లో 50 నుంచి 5 రూపాయల వరకు బిర్యానీ ఉందన్నా. అవును. మరి ఇంత తక్కువకి ఇస్తున్నావే, ఎలా గిట్టుబాటు అవుతుంది? అన్నా, 50 రూపాయలు కోడి బిర్యానీ, 40 రూపాయలు కొంగ బిర్యానీ, 30 రూపాయలకి కాకి బిర్యానీ, 20 రూపాయలకి కుక్క బిర్యానీ, 10 రూపాయలకి జలగ బిర్యానీ, 5 రూపాయలకి బల్లి బిర్యానీ. ఎలా ఉంది? బల్లి బిర్యానీయా? తినేప్పుడు కస్టమర్ తీసి చూపిస్తే అది బల్లి కాదు గుడ్డుకు తల్లి అని చెప్తే పోతూ ఉంటాడు. తమ్ముడు, ఇప్పుడు నాకు పెట్టింది ఏం బిర్యానీ? అది డీసెంట్ అన్నా. తొండ బిర్యానీ. టెన్షన్ అవుతున్నా.
నేనేమైనా పావుతో పకోడీలు వేసానా, పిల్లితో పులుసు చేశానా, కప్పతో కార పులుసు పెట్టానా, లేదా వాన పావుల్ని పట్టి నూడిల్స్ చేశానా? ఇవన్నీ కూడా చేద్దామని ఐడియా ఉందా? ఫ్యూచర్ ప్లాన్. రేయ్, ఇలా అడ్డమైనవి చైనా వాడి దీని ఒంటికి పడక 2 ఏళ్ళు లాక్డౌన్ అని కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు దాన్ని 5 ఏళ్ళకి లాక్దామని ప్లానా? రేయ్ కొట్టండ్రా. చైనా మొబైల్, చైనా సిల్క్, చైనా సెట్, ఇప్పుడు చైనా బిర్యానీయా? ముక్కల బిర్యానీ అనగా మొహం వాసిపోయి వచ్చేస్తారు. అందరూ దేశాన్ని నాశనం చేయడమే. ఆ పానీపూరి కొట్టును కోల్చండ్రా. అన్నయ్యకి డీటెయిల్గా చెప్పండి సార్. కోల్డ్ స్టోరేజ్ కావాల్సిన మిషనరీస్ అన్ని ఇటువైపు. సార్ నమస్తే సార్. సార్, మీ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అని మీ తమ్ముడు చెప్పారు. మీ ఫాదర్ పేరును అప్లై చేసిన లోన్ మీ నలుగురు కలిసి సంతకం పెడితేనే చెక్ ఇస్తాం. అది మాత్రమే కాదు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సెటిల్మెంట్ డీడ్ సబ్మిట్ చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఇలా కట్టండి. ఏముంటున్నావు శివచంద్ర? బ్యాంకు మేనేజర్ని కలిసి ఏదో ఎక్కించాడు. నీకు బాగా తెలుసా? వాడు ఎక్కించకపోతే నెల్లూరులో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్కి మన విషయాలు ఎలా తెలుస్తాయి? అన్నయ్య చెప్పు. లండన్ బయర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అగ్రిమెంట్ని వెంటనే రెన్యూవల్ చేయాలట. ఏ? నాన్నగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఈ తలనొప్పులన్నిటికీ కారణం నా సవితి కొడుకే. అగ్రిమెంట్ రెన్యూవల్ చేయాలంటే వాడి సంతకం కావాలిగా, అందుకే మెయిల్ పంపించుంటాడు. మనతోనే విరోధం పెట్టుకుంటున్నాడా? జయా, లాయర్ సుందరాన్ని రమ్మను. అన్నగారు, మీరు చెప్పేవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. అందుకని సడన్ గా మీ తమ్ముడు పిలిచి సెటిల్మెంట్ పత్రం మీద సంతకం పెట్టమంటే ఆడు పెడతాడా? ఆడు పెద్ద ముదురు కదా. ఊరికే వచ్చి పెట్టక్కర్లేదయ్యా. మా నాన్న చేసిన పాపానికి నరేంద్రపురం ఇల్లు, అంబాజీపేట హైవేలో 40 ఎకరాలు ఇస్తాం. వాడు తోలుతున్న కారు కూడా వాడినే ఉంచుకోమను. ఎక్కడికైనా వెళ్ళి గుద్దమను. వచ్చి సంతకం పెట్టమని చెప్పు. తమ్ముడు, గడ్డపారు పెట్టే చోట కనీసం ఇనప చొవ్వన పెట్టాలంటారు. మీరు చిన్న తీగతో సరిపెట్టేయాలనుకుంటున్నారా? పద్ధతి ప్రకారం సెటిల్ చేస్తేనే మొత్తం ఆస్తిలో 4లో 1 వాటా ఆడికి వెళ్ళాలి. కానీ మీరు పద్ధతి పాడు లేకుండా ఆడి తండ్రికి చేయాల్సిన అంత్యక్రియలు చెయ్యనివ్వకుండా ఆడిని వీధిలో నిలబెట్టేశారు. వాడు ఊరుకుంటాడా? వాళ్ళమ్మకో వాటా కావాలని పట్టుపడతాడుగా. వాడి పేరు వారసత్వం సర్టిఫికేట్లో వస్తుందిగా. అది పోనీ రామచంద్ర, టూరుకు వెళ్ళిందే మీ అమ్మాయి. తను తిరిగి వస్తే తనకి ఓ వాటా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు తను 18+. అంటే తను మేజర్ అయ్యా. పిఆర్వి కుటుంబ ఆస్తిని ఆ జాంపేట భాయ్ కొడుక్కి దానం చేయమంటారా? మన చట్టం అదేగా చెబుతోంది. ఇలా చూడు, అక్కడ 3 వాటాలు, ఇక్కడ 3 వాటాలు. మొత్తం ఆస్తి విలువ 850 కోట్లు. 425 అక్కడ, 425 ఇక్కడ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిస్టర్ రామచంద్ర. జయా, రానా మరి. ముందు అన్నగారు అన్నాడు, తర్వాత తమ్ముడు అన్నాడు, ఆఖరికి పేరు పెట్టి పిలిచాడు. మన దగ్గర జీతం తీసుకుని ఊడికించేసేవాడు. నీ కూతురు టూర్కి వెళ్ళిందని ఎగతాళిగా మాట్లాడాడు అంటే మరి ఊళ్ళో వాళ్ళు. ముందు ఆ పాపిస్ట్ దాన్ని గొంతు నలిపారేయాలి. అప్పుడే ఊళ్ళో తలెత్తుకోగలం. శివచంద్ర అనే లింగాన్ని పిలిచి మాట్లాడరా. నేనెప్పుడో మాట్లాడేశాను. పని మొదలు పెట్టాడు, త్వరలో ముగించేస్తాడు. నువ్వు సిగరెట్ కలుస్తావని తెలియదు అన్నయ్య. ఆ రోజు ఫ్యాక్టరీలో అందరి ముందు నువ్వు సిగరెట్ తీసి అంటించినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను. తప్పు అయితే క్షమించన్నయ్య. ఆ మురికి పట్టిన దాన్ని కన్నాను చూడు, నేనే తప్పు. ఇదే సార్ మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్. ఈ కెమెరా 11:15కి దేవి బాత్రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రానేలేదు. 10 నిమిషాల తర్వాత పసుపు రంగు చుడిదార్ వేసుకున్న ఓ అమ్మాయి బాత్రూమ్ నుంచి కాలేజీ వైపు వెళ్ళింది. ఒకవేళ తను దేవి ఫ్రెండ్ అయి ఉంటే తప్పకుండా తనకు తెలిసే అవకాశం ఉంటుంది. సారీ మేడం, అది కూడా జూమ్ చేసి చూసాం. ఫేస్ సరిగా కనపడలేదు. ఈ కెమెరాని ప్లే చేయండి. సారీ సార్, ఆ టైంలో అది వర్కింగ్లో లేదు సార్. ఆ అమ్మాయి ఎవరో ఈ కాలేజ్ మొత్తం అడిగి చూసాం. ఎవరూ నేనే అని ఒప్పుకోలేదు. అందుకే అనుమానంగా ఉంది. పిలిచారంట. దేవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మరి. ఎవరో పసుపచ్చ చుడిదార్ అమ్మాయి ఆ రోజు బాత్రూంలో ఉందంటున్నారు. దేవికి అంత ధైర్యం లేదు మరి. ఎవరో ఇచ్చిన గుడ్డి ధైర్యంతో ఈ పని చేసింది. నువ్వు కొంచెం నీకు తెలిసిన అమ్మాయిల్ని అడిగి చూడు. నువ్వే కదా ఆ ఎల్లో చుడిదార్? ఏంటి వాగుతున్నావు? ఏయ్, దేవి కనపడకుండా పోయిన రోజు మనమిద్దరం బస్సులో తీసుకున్న సెల్ఫీ నిన్న రాత్రి ఫోటోలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చూశాను. అవును, నేనే అక్కడున్నాను. నేనే దేవిని పంపించాను. ఎందుకే అంత పని చేసావు?
రే జిమ్మి కత్తి పట్టుకెళ్తున్నాడు ఏదో సమస్య అనుకుంటా అందరు రండిరా రండిరా దాన్ని తక్కెట్లో ఉంచు. పాత ఇనప సామాన్లకి బఠానీలు ఇస్తామని వినిపించింది. తుప్పట్టిన గతిని ఎత్తి కనిపెట్టేలాగా 1 కిలోమీటర్ వచ్చేసావు. నేను ఎత్తుకొని వచ్చి మరీ వేయాలా? పట్టుకోరా మంచి బఠానీలు ఇవ్వు. ఏంటయ్యా అందరు కత్తులతో వచ్చారు ఏంటి? మీకు బఠానీలు కావాలా? వేసి పారు నొక్కండి. ఈ కత్తుల వల్లే కదరా జాతి మత కుల భేదాలు గొడవలోను, అన్నదమ్ముల మధ్య గొడవ, బార్లో గొడవ, ఆఖరికి బోర్డర్ లోను గొడవ. చావు ఇంట్లో కూడా కత్తులు దూసి అందరిని చావ కొడుతున్నారు కదరా. పిశాసికి పేలు చూసిన బఠానీలే కదా. ఏదో గొడవలాగుంది సాయం చేద్దామని మేము వస్తే మాతో ఆడుకుంటా. పాలు ఎక్కువైపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లికి పోయిరా. అడవిలో తిరిగే ఈ పులికి కాదు. నీ దగ్గరున్న కత్తితో అరటి పండుని చెక్కితే తోలు అడ్డుకుంటది, మామిడి పండుని చెక్కితే టెంక్ అడ్డుకుంటది. ట్రైన్ లో పెట్టుకో. ఇప్పుడు నీ తలను చెప్తాను ఎక్కడికి వెళ్ళి అడ్డుకుంటుందో చూద్దాం. 2 రూపాయలుగా నీదేనేమో చూసుకో. 2 రూపాయలు రేయ్ ఇది మన రహీం బైక్ కదా? అవును 6786. నీకెలా తెలిసింది? ఏలూరులో బాస్కెట్ బాల్ ఆడడం కోసం బైక్ని స్టాండ్లో పెట్టామన్నా. ఇక్కడికి వచ్చి చూస్తే రహీం బండి ఉందన్నా. కంగారు పడకండి సార్, బుకింగ్ చార్ట్ చూసి కనిపెట్టేయచ్చు. డేట్ చెప్పండి. వైజాగ్ టు విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సార్. మన స్టేషన్కి 3:50కి వస్తుంది. విజయవాడలో వాడికి చార్లెస్ అని ఫ్రెండ్ ఉన్నాడు. 10th వరకు కూడా చదివాడు. వాళ్ళ నాన్న కోస్ట్ గార్డ్ గా పనిచేశారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో టచ్ లో ఉన్నారన్నా. చాలా క్లోజ్ అన్నా. क्या रे? दिमाग है कि नहीं? क्या काम किया रे? सच बोलो. వదిలేండి. सच बोलो. చూడు తమ్ముడు, ఇదే నీ చెల్లెలైతే నువ్వు ఊరుకుంటావా? నేను వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి రా. నిజం చెప్పరా? చెప్తాను సార్. రహీము దేవి 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చారు సార్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫార్మాలిటీకి షాదీ చేసి పెట్టాం. ఇక్కడే ఎమరాల్డ్ లాడ్జ్లో స్టే చేశారు సార్. రహీం కే పాస్ पैसा नहीं था సార్. దోస్తుని అడిగి తీసుకొస్తాను అని మచిలీపట్నం వెళ్ళాడు సార్. వాపస్ नहीं आया. ఫోన్ भी స్విచ్ ఆఫ్ हो गया. దేవి భయపడి రహీంని వెతుక్కుంటూ మచిలీపట్నం గయి సార్. ఆ తర్వాత నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషను లేదు సార్. మేరీ, దేవి మచిలీపట్నంలో ఉందంట. నేను దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తున్నా. ఆ పసుపచ్చ చుడిదార్ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. సిగ్గుమారిదారులారా, బురదలో పొర్లొచ్చిన పందిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళావే? ఎవరితో తిరిగి వచ్చావే? ఎన్నుడు తిరిగి వచ్చావు? నన్ను వచ్చిన తెలియదు కానీ నా పరువు పోయింది, నా మర్యాద పోయింది. నిన్ను నరికి పోగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదే. ఏం చేస్తున్నావు? ఏదో పిల్ల మీద ఉన్న ప్రేమని మతి పోగొట్టింది అనుకుంటే నేను కొలిచే దేవుడికి విలువ ఇవ్వలేదు, నా కులానికి విలువ ఇవ్వలేదు. ఇది బతకూడదురా. నా కులమే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా జీవించింది లేదు. నా దేవుడే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా చచ్చింది లేదు. ఎదిరించి మాట్లాడతావా? అన్నిటికీ కారణం నువ్వే. రవి ఏంటా నువ్వు అన్నిటికీ బదిలీ చేయరా, బాగుపడతావు. చూడు, క్షమించగలిగే వాడే మనిషి. కూతురు తప్పు చేస్తే క్షమించలేవు మనిషి వాడువు. నా కూతురు రాది, నేనేమైనా చేస్తాను అనేడానికి నువ్వేమర్రా? కోపంతోను శోకంతోను కొట్టినంత వరకే తను నీ బిడ్డ. ఎప్పుడైతే నరకడానికి కత్తెత్తావో అప్పటికి నీ బిడ్డ కాదు, నా బిడ్డ. పదమా పోరా పో. ఆ నీతి లేని దాన్ని నడి రోడ్లో నరికి పారేస్తా. నేనింకా చావలేదులే. నిన్ను కలిపి నరుకుతా. చెయ్యన్నయ్య, చెయ్యి. నీకదే తృప్తి అనుకుంటే. నువ్వు చేయలేకపోయావుగా. అన్నయ్య దగ్గర నా పేరు పోవడమే కాకుండా మొత్తం కుటుంబం పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పటికే సగం మర్యాద కాపాడేశాను. ఏమంటున్నావు నువ్వు? 20 రోజుల క్రితమే బాయ్ కొడుకు కథని ముగించేశాను. రాయి కట్టి సముద్రంలో దించేశాను. మిగతా మర్యాద కళ్ళ ముందే ఉంది, కాపాడేద్దాం. అక్క, సామర్లకోట నుంచి ఆడపిల్లి వారు ఫోన్ చేశారు. మన రవికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాన్నారు. నేనే మా బాబుబాయి సంవత్సరం కాలేదు, తర్వాత చూద్దాంలే అన్నా. సంబంధం మంచిదైతే మాట్లాడేద్దాం. నానమ్మ, రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు. నా వల్లే చెడిపోయింది. నువ్వేమంటున్నావే? మన జిమ్మి అనే అడిగితే డీటెయిల్ గా తెలుస్తుంది. పిలువాణ్ణి.
ఏంటి దున్నపోతు బొగ్గు ముక్కలు ఎరుకుంటుంది? ఏమండే దున్నపోతు బొగ్గు ముక్కలు దున్నేస్తుంటే ఎవరో వచ్చి తరమరా? రేయ్, నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? దున్నపోతులా ఉన్నానా? కాలిపోయిన టైర్లా ఉన్నారు. చూసే వాళ్ళకి కనిపించేలా ఓ తెల్ల పంచి కట్టుకొని నించవచ్చుగా. ఆ మాట అడుగుతున్నాను కూడదురా. అది సరే గానీ మరీ ఎక్కువగా వంగకండి. ఏం వంగితే ఎవడైనా పొదుగు అనుకొని పాలు పితికేయగలడు. చూసి చంపేస్తావు అనుకున్నావా? మావికి వయసు అయిపోయింది, సత్తా చాలడంలా. ఏంటి పాప ఏదో మాట్లాడాలన్నావు? ఏంటి విషయం? ఒక రహస్యం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రహస్యం ఎవరికీ తెలియకూడదు. రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు కదా, ఆ కథ ఏమైంది? నాకు చందమామ కథలు తెలుసు, బాలమిత్ర కథలు తెలుసు, బాహుబలి కథలు తెలుసు. మీ రవి నాన్న కథ ఏంటి? మీకు నా కాలేజ్ అమ్మాయి జపమేరీ తెలీదు? నాకు రోజ్ మేరీ, లిల్లీ మేరీ, జూలీ మేరీ తెలుసు. అదెవరు జపమేరీ? లొద్దు, ఇక్కడ ఎవరు లేరులే, ధైర్యంగా చెప్పు. ఎవరు లేరని ఎవరు చెప్పారు? అటు చూడు, తలుపు వెనకాల అమ్మ తొంగి చూస్తోంది. వంటింట్లో అత్త ఆత్రంగా చెవులు పారేసుకుంది. వెనక పక్క ఓ పందికొక్కు నేనేం చెప్తానని వినడానికి కాచుకొనుంది. వీళ్ళందరికీ తెలిస్తే రవణ నన్ను కుదేసి కొమ్ముతాడు. నీకు సంతోషమా? ఏంటి మావయ్య? రవి బిర్యానీ కొనిమంటే దాంతో బ్రాందీ కూడా కొనిచ్చి వాంతి చేసుకునేలా చేసి వెర్రిఫుల్ కావు కదా నువ్వు. వాడి గురించి అణువు తెలిసి నువ్వు అడ్డంగా అబద్ధాలు చెప్తావరా? దీంతో అరమీటర్ లోతుకెళ్ళేలా ఒక పోటు వచ్చాదనుకో. రే చిట్టి తండ్రి, ఇలా రారా. ఏం జరిగిందో చెప్పరా, వాణ్ణి ఓ ఇంటి వాణ్ణి చేసేద్దాం. ఎరా, అందరికీ కాఫీలు టీలు ఇస్తే నీకు పితికిన పాలు పిస్తా వేసి ఇచ్చారు. దున్నపోత తరచుగా వస్తూ పోతూ ఉంటావే ఏంటి? బొగ్గులు బస్తా, దిష్టి పెట్టకో. షూ వేసుకున్న అలవాటు లేదమ్మా. అమ్మా, వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. ఏం లేదమ్మా, మా రవణకి అమ్మగారు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మీ అమ్మాయిని కూడా కొట్లో చూశారంటమ్మా, అందుకే పిల్లని అడగడానికి ఇంటికి వచ్చారు. చూడండమ్మా, నేను మీ కంపెనీలో పనిచేసేవాడిని. మీ కులమూ కాదు, మీ మతమూ కాదు. ఎందుకు మా అమ్మాయిని అడుగుతున్నారో అర్థం కావడం లేదు. అక్కయ్య, కుండబద్దలు కొట్టినట్టు నిజం చెప్పే. నా పిల్లాడు, మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని ఆలోచించి వద్దని వాడన్నాడు. మీ అమ్మాయి కూడా ఏం తక్కువ తినలేదు. తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకుని తను కూడా ఇందుకు ఒప్పుకుంది. నా బిడ్డ అమ్మా నాన్న బాగుండాలి, అన్నయ్యలు ప్రశాంతంగా ఉండాలి, తనతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎదుట వాళ్ళ గురించే ఆలోచిస్తాడు. వాడుకని కోరుకున్నది మీ అమ్మాయిని మాత్రమేనండి. ఒక తల్లిగా వాడు కోరుకున్నది నిజం చేయాలని ఆశపడుతున్నాను. కాదనకండయ్యా. వస్తాం సార్. నువ్వు నీ కన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా, నేను నిన్ను బాధ పెట్టినమ్మా. ఈ పాపిష్టి మనసు వెంటనే ఒప్పుకోనంటోంది. కొంచెం టైం ఇవ్వు, నిన్ను మార్చుకుంటాను. కారణం లేకుండా కొట్టకనా, నొప్పి పెడుతోంది. అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలెట్టి పెద్ద మనుషులా తోడెళ్ళొచ్చావు. ఓ, తోడెళ్ళడమే ప్రాబ్లమా? మావయ్య కూడా మాతో పాటు వచ్చారు, ఆయన కూడా 4 తైలించి మరి. నా మీద ఉన్న ప్రేమ వల్ల అమ్మకి పిచ్చి పట్టుండొచ్చు. మీకేమైందట? మాకుండదా ప్రేమ? అవును, ముందు ఈయన ప్రేమిస్తాడు, తర్వాత వద్దంటాడు. ఆ అమ్మాయి వరండాలో కూర్చొని ఓ రాగాలు పెడుతుంది. రాని మావయ్య ఏరు పారేస్తాడు. పండు తింటా. ఏమా, ఇంట్లో ఒకటి అచ్చటా ముచ్చటా లేకుండా ఏడుస్తూ కూర్చునుంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడో ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా? మోసం చేసి పారిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి. ఏ గాడిదా, బుద్ధి లేదు. తొందరపడ్డ నీకు బాగా అలవాటైపోయింది. పారిపోయేవాడే అయి ఉంటే కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు. అర్థమైందా? ఏదో తప్పు జరిగింది, ఏంటనేది అంతుపట్టట్లా. ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా అబ్బాయిని వెతికాం, ఏ ప్రయోజనం లేదు. అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి. దీన్ని వేరేలా డీల్ చేద్దాం. ఆలోచించి చెప్తాను. అలాగే సార్. రవి సార్, మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. కూర్చోండి సార్. ఆ రోజు ఆ పసుపు చుడిదార్ అమ్మాయి ఎవరో అని అడిగారు కదా, అది ఇంకెవరో కాదు, జపమేరియే సార్. ఎదురింటి అమ్మాయి ఎలాంటి సమస్యలు ఇరుక్కోకూడదని నేనే రిపేర్ అని అబద్ధం చెప్పాను సార్.
కానీ మీ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ అమ్మాయినే మీ అమ్మగారు వచ్చి సంబంధం మాట్లాడారు సార్. ఎలా చూస్తూ ఊరుకోగలం? ఇదే సార్ ఆ 4 కెమెరా తాలూకు ఫుటేజ్. నా కుటుంబాన్ని ముంచేసావు కదే. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా. లేదు, నేను చెప్పేది అంత నాశనం అయిపోయింది. నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో. నీ వల్ల మా కుటుంబం గౌరవం పోయింది. మా నాన్న పోయారు, అన్నయ్యలకి పగోడినయ్యాను, పిల్లలు దూరం అయిపోయారు, అమ్మ అవమాన పాలైంది. ఇన్ని పనులు చేసి ఎంత తెగు ఉంటే లవ్ చేశానని చెప్పడానికి వచ్చుంటావు. నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది చిన్నపిల్ల మనసులో విషయాన్ని నాటి తన జీవితాన్ని నాశనం చేసి నంగనాచిలా మాట్లాడతావా? ఎవరని అడిగాను కదా, ఒక్క మాట మాట్లాడావా? నేను మీతో చెప్దామని. చూడండి, అందరూ బాగా చూడండి. ఈవిడే ఆ పసుపచ్చ చూడదారు వేసుకున్న మేరీ మాత అందరిని చల్లగా ఉండమని దీవిస్తుంది. లేచిపోయి పరువుని గంగలో కలపమని దీవిస్తుంది. సంతోషంగా ఉన్న కుటుంబాలు సంకనాకి పోవాలని దీవిస్తుంది. ఒసేయ్, నేను 7 కొండల వాడిని, సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుని కొలిచేవాడిని. ఆయన చర్చికి మసీదుకి మర్యాద ఇస్తాను. ఆ హక్కుతో కడుపు మండి చెప్తున్నా, నువ్వు ఏ చర్చికి వెళ్ళి అడిగినా నీకు క్షమాభిక్ష పుట్టదు. ఎందుకంటే పాపం కాదు నువ్వు చేసింది, ద్రోహం. ఏంటి ఊరుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎదుటి వాళ్ళ న్యాయం ఏంటో మీ కుటుంబంలో ఏ ఒక్కరు వినరా? ఏంటి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావో గొంతు నొక్కి చంపేస్తా. ఆ రోజు మీ అన్నయ్యలు మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు, ఈ రోజు మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం పని చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు కోసుకోవాలనుకున్నావు? నేను చచ్చిపోతా. ఎందుకు ఇప్పుడు చావాలనుకున్నావు? అడుగుతున్నానా? నోరు తెరిచి మాట్లాడు. నేను రహీం లవ్ చేసుకుంటా. ఆ చెండను తెలిసిందే కదా, చెప్పు. ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బయట నా కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు. కానీ రవి నాన్న మాట కాదని లేచిపోవడానికి మనసు రావట్లా. నేను వెళ్ళకపోతే వాడు చేస్తానంటున్నాడు. అందుకే నేనే ఫస్ట్ చేస్తా. తెలివి తక్కువదానా. ప్రేమ వల్ల సమస్య చావాలనుకుంటే ఊళ్ళో ఏ ఒక్కతే బతికుండదు. నిన్నేం చేస్తానో చూడు. మీ రవి నాన్నకి ఫోన్ చేస్తాను. నీ తోలొస్తేనే దారికి వస్తావు. ఇప్పుడు మీరు రవి నాన్నతో చెప్తారు, రాత్రి ఊరేసుకుని చేస్తే అప్పుడే చేస్తాను. రాను కొడతాను. ఏం మాట్లాడుతున్నావు? ఇంత త్వరగా చావడానికైనా నిన్ను కని పెంచారు. వదిలేయండి, మేము చావక తప్పదు. నువ్వు రాకపోతే వాడు చేస్తానంటున్నాడు, వాడు రాకపోతే నువ్వు చేస్తానంటున్నావు. ఇలా మీరిద్దరూ చావడానికి బదులు లేచిపోవడమే మేలు. ఏంటి ఆ చూపు? మీరు చచ్చి బతికున్న వాళ్ళ మనశాంతి పోగొట్టడం కంటే ఎక్కడో మూల బతికున్నారని కన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. పోయి తగలడు. పోవే పో. ఆ రోజు నేను అలా మాట్లాడకపోయి ఉంటే మీ ఇంటి పిల్ల ఆ రోజే ఊరేసుకుని చచ్చిపోయేది. అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండేవారా? జీవోత్సవంగానే తిరుగుతూ ఉండేవారు. నేను ద్రోహిని కదా, ద్రోహిని. ఈ విషయం మీ దగ్గర నేను దాచాలనుకోలేదు. అన్నీ కోల్పోయి ఉన్న మీతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. మీతో చెప్పకుండా అన్నిటినీ నా మనసులోనే దాచుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా మీకు? మీరిందాకేమన్నారు? చేసిందంతా చేసి నా దగ్గరికి వచ్చి లవ్ చెప్పడానికి ఎంత ధైర్యం అన్నారు కదా. ధైర్యమే, నాకు ధైర్యమే. ఒకటి, నేనే తప్పు చేయలేదు. రెండోది, I love you. I love you a lot. ఏంట్రా, నువ్వు భాయ్ కొడుకు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చావు. మీ అమ్మేమో ఆ క్రైస్తవుల ఇంటికి వెళ్ళి పిల్లని అడుగుతోంది. తల్లి కొడుకులు కలిసి పిఆర్వి కుటుంబ గౌరవాన్ని మంట కలపాలనుకుంటున్నారా? నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు సమస్యరా. ముందు నిన్ను
తమ్ముడిని చంపాలనుకుంటావు? నీకేమైనా పిచ్చా? ఎదిరించి మాట్లాడతావా? అన్నా కులగజ్జి నెత్తికేకి నీకు మతి చెడింది, ఇది మంచిది కాదు. బేలు చూపించి మాట్లాడతావా? అన్నా రవి అన్న ఇంటి కోసం ఎంతో మేలు చేశాడన్నా, అది మర్చిపోకండి. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ముద్దు పడేసి పెంచినందుకు మురుగుతున్నావా? తిన్న ముద్దుకు విశ్వాసం చూపించాలనుకుంటున్నా. విశ్వాసం లేని కుక్క బయటికి పోతా. నాకేమైనా కులం ఉందా, మతం ఉందా, ఊరుందా, పేరుందా? సంతోషించండి. నేను కుక్క పేరు పెట్టుకున్నా మీకన్నా ఎక్కువే. కుక్కే విశ్వాసం అయింది. మీ మనుషుల మనసులో పూర్తిగా విషమే. విషం అయ్యా, విషం. నేను కుక్కగానే ఉండిపోతానయ్యా, కుక్కగానే ఉండిపోతాను. రవణ రవణ రహీం ఫోన్ చేశాడన్నా. ఏమంటున్నావురా? ఎప్పుడురా? ఎక్కడి నుంచి మాట్లాడాడు? అన్నా కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చిందన్నా. ఎవరంటే రహీం అన్నా. రేపు మచిలీపట్నం నుంచి నేను ఎవరు ఎత్తుకొచ్చేశారు. ఇప్పుడు సముద్రంలో ఏదో బోట్లో ఉన్నాను. రే ఎవరు ఎత్తుకొచ్చింది? ఎవరో తెలియట్లేదురా, కానీ దేవి ఎక్కడని అడిగి నన్ను కొట్టారు. దేవిని ఒంటరిగా విజయవాడలో వదిలేసి వచ్చాను. తను అక్కడ ఏ ఇబ్బంది పడుతోందో ఏంటి. దేవిని రవణ ఇంటికి తీసుకెళ్ళిపోయారా? తను సేఫ్ గానే ఉంది. అప్పుడు ఈ విషయం రవీణతో చెప్పేరా. ఇది వాళ్ళ ఫోను. ఈ నంబర్కి మాత్రం మళ్ళీ ఫోన్ చేయకు. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో చెప్పండి, లొకేషన్ ట్రేస్ అవుట్ చేయాలి. సార్ రహీం ఫోన్ చేసే నంబర్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తోంది. ఒరే సోము, నీ బోట్ వైపు పోలీసులు కోస్ట్ గార్డులు వస్తున్నారు. సరికిచ్చావైంది. చేయండి. సార్ ఏంటి సార్ బోట్ ఎక్కుతున్నారు? ఎక్కడ తెచ్చారు చెప్పండి. విసిరి ఎదురు చూస్తున్నా, మమ్మల్ని అడుగుతున్నారండి సార్. రోజు నుంచి ఒకే చోట వాళ్ళేసావా? వాటర్ దాటితే ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉండండి. వెతకండి, అన్ని చోట్ల వెతకండి. సార్ ఏంటి సార్ ఇటండి, పట్టుకుని లాగండి, పైకి లాగండి. దుర్మార్గుడా, ఎంతటి పాపానికి పడి కట్టావురా. ఎలాంటి కుటుంబం మంది పేరు చెడగొట్టావు కదరా. అల్లా నిన్ను క్షమించడురా, ఎప్పటికీ క్షమించడురా. అయ్యా మీరు అబ్బాయిని ఇంటికి తీసుకుపోండి. సమస్య చల్లారనివ్వండి. ఆ తర్వాత మన పద్ధతి ప్రకారం జరిపిద్దాం. నీ మేలు మర్చిపోలేవయ్యా. ఏడోకు దేవి. సారీ రహీం. బండెక్కు మేరీ, నేను చెప్పేది విను మేరీ. నేను ఇంతవరకు ఎంతో మందిని కొట్టాను, అడ్డమైన బూతులు తిట్టాను. కానీ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, తప్పు చేయని వాళ్ళెవరితోనూ మనసు నొప్పించే విధంగా నడుచుకోలా. ఈ లోకంలో క్షమించరాని పాపం ఓ అమ్మాయి మీద చేయి చేసుకోవడం. ఆ పాపం చేశాను. నిన్ను క్షమాపణ అడిగి నా తప్పుని చిన్నది చేయదలుచుకోలేదు. ఒప్పుకొని నిన్ను మొండికేసినా నిన్నే చేసుకొని తీరుతాను. జీవితంలో నువ్వు నన్ను ఎంత అవమానించినా సరే, నా మీద చిరాకు పడినా, నన్ను టార్చర్ పెట్టినా, నా మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా సరే, ఏమాత్రం కోప్పడను. నీ దగ్గర మాత్రం నీ బానిసల పడి ఉంటా. తొక్కు, నా గుండెల మీద తొక్కన్నా. నేనొచ్చింది నన్ను నమ్ము అని చెప్పడానికి కాదు, నమ్మద్దు అని చెప్పడానికే వచ్చాను. కానీ నువ్వు నన్ను నమ్ముతావు, 24 గంటల తర్వాత నమ్ముతావు. ఆ పిల్లల్ని ఎందుకు ప్రాణాలతో ఉంచానో తెలుసా? రేపు కన్న ప్రేమాడ్డొచ్చి కూతుర్ని చేరదీస్తే ఎందుకు చంపేవని నువ్వు నన్ను అడగకూడదు కదా. ఇప్పుడు కూడా నా మనుషులు ఓ 4 జాంపేటకు వెళ్ళి వాడి ఇంటి వెనకే అడ్డంగా నరికి పోగులు పెట్టేయచ్చు. బొబ్బర్లంక తోటల్లో నా వాళ్ళు ఓ 2 దాక్కుంటే నీ కూతుర్ని ఒక్క రోజులో పొడిచి పారేయచ్చు. కానీ
నీ సవితల్లి నీ తమ్ముడు వచ్చి అడ్డుపడతారే, వాళ్ళనేం చేయమంటావు? ఎవరడ్డొచ్చినా అడ్డంగా నరికేసాయి. తెల్లారేసరికి అంతా అయిపోయిందన్న వార్త నేను వినాలి. ఏంటని అంత మాట అన్నావు? 425 కోట్ల కుక్కలకి సిరిపారేయడానికి నాకు మనసు రావట్లేదురా. వీడు ఎంత పెద్ద కిరాతకుడయ్యుంటే సొంత తమ్ముణ్ణే నరికి పారేయమంటాడు. ఈ తిమింగిలాన్ని అంత తేలిగ్గా ఒడ్డుకి లాగలేం. రొయ్య పిల్లల్ని ఎరగా వేసి అది ఉన్న చోటే దాన్ని చంపాలి. రా, నీ ఇంటికి వెళదాం. మీరు వెళ్ళండి, నేను ఉదయం గౌరవంగా వస్తా. మన కిరీటం కింద పడకుండా ఉండాలంటే వేయడానికి మనకి పాచికలు కావాలరా. బాబు, లింగ మనుషులు అన్నయ్య ఫ్యాక్టరీలో చుట్టుముట్టారు. మీరు త్వరగా వస్తారా? ఏమంటున్నారు మీరు? అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదయ్యా, ఏం చెప్పంట? మళ్ళీ ట్రై చేయండి మావయ్య. రవణ, పాపా నువ్వు ఆగు. రవణ, పాపా ఆ రెండో గడి కూడా పెట్టు, వెళ్ళు. పట్టుకోండి దాన్ని. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను వెళ్ళన్నాను. వెళ్ళవేని అమ్మ, వెళ్ళు, వెళ్ళు. ఎక్కడ చచ్చారా అందరూను? రేయ్, ఏమైందిరా మీకు? మీరు లింగానికి ఇచ్చిన మొత్తం డబ్బుని వాడు మాకిచ్చేసాడు.
ఊరోళ్ళు వచ్చేసారు, రెడీ పోదాం. చేయకండి. ఎనిమిది మందిని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. 2 అప్రూవర్గా మారారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాయాలి. మీ అన్నయ్య పేరు మీద కూడా కలిపి రాయాలి. అన్నయ్య పేరు మీద? మీ అన్నయ్య లింగము కలిసే ఈ వ్యవహారం అంతా చేశారు. ఏ పని పూర్తిగా చేయలేదు. పోలీసులు నిన్ను వదిలిపెట్టారా? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి శ్రీలంక వెళ్ళిపో. ఈ పాటికి ఆ డబ్బున్నోళ్ళు డిపార్ట్మెంట్ మొత్తాన్ని డబ్బిచ్చి కొనేసుంటారు. సంతోషమా అన్నయ్య? ఇప్పుడు నీకు సంతోషమా? పంది పిల్లని వేటాడినట్టుగా కన్న కూతురిని వేటాడి అలా చావు బతుకుల్లో పడేసావే. ఇప్పుడు తృప్తేనా? నీ కుల గౌరవాన్ని కాపాడుకున్నావా? ఇంతవరకు నీ ముందు ఎవడైనా కత్తి పట్టుకుని నుంచున్నాడా? ఈరోజు నువ్వు నమ్మిన నీ కులవాడే డబ్బు కమ్ముడిపోయి నీ మీదే కత్తి రువ్వాడు. మన ఇంటి ఆడోళ్ళని ఎవడైనా చేయి పట్టి లాగితే వాడు మన కులపొడనే ఊరికే వదిలేస్తామా? వాడి చేతులు కాళ్ళు విరిచి పారావు. అప్పుడెక్కడుందని ఆ కులప్రేమ? అందరూ నటిస్తున్నావు అంతే. ఎప్పుడైతే నీ కూతురుని కూని చేయడానికి నువ్వు లింగంతో కలిసావో అప్పుడే నీ కులప్రేమ చచ్చిపోయిందనయ్యా. ఇప్పుడు నకిలీ గౌరవం కోసం పోరాడి ఓడిపోయావన్నయ్యా. బ్యాంక్ మేనేజర్కి లేనిపోనివి ఎక్కించే అంతలా నాకు డబ్బు పిచ్చేవి పట్టలేదన్నయ్య. ఏ రోజైతే నాన్నకి తలకురివి పెట్టే హక్కు నాకు లేదన్నారు, ఆ మరుసటి రోజే ఆస్తిలో మాకు వాటా అక్కర్లేదని నేను అమ్మ రాసి పెట్టేశాను. నువ్వు దేన్నైనా నమ్మకపో, అది నీ ఇష్టం. కానీ నీ కూతురు లేచిపోవడానికి నేను కారణం కాదు, అది మాత్రం నమ్మనయ్యా. బిడ్డ లేచిపోవడానికి తండ్రే కారణమని నిందను మోస్తూ ప్రశాంతంగా ఎలా నిద్రపోగలనయ్యా? ఇక్కడే బయట ఆడుకుంటూ ఉండేది. ఏం చేస్తున్నారా? చూసావా? ఎక్కడికి వెళ్ళుంటుంది? వెళ్ళి పెరట్లో వెతుకో. కనపడిందా? అయ్యో, బాగా చూడవే, ఉంటుంది. ఏమైంది? లింగం, తప్పు చేస్తున్నావు. నీ ఇంటి పిల్లే ఇప్పుడు నాకు పాచికరా. తను చేతికి అందగానే నీతో ఆడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాన్రా. కడలి దాటి పెడుతున్నా కూడా ఈ పిల్లని కూడా తీసుకెళ్తున్నా. మీ డబ్బు పొగరుతో పోలీసులు కోస్ట్ గార్డులని పంపించారో పసి పిల్లని కూడా దయ చూపించను. నరికి పారేసి అరెస్ట్ అయిపోతా. అలాగే చేతులు ముడుచుకుని అందరూ ఓ మూల కూర్చుని ఉంటే వెళ్ళే దారిలో ఏదో ఒక దీవిలో నీ ఇంటి పిల్ల ఒంటరిగా ఉంటుంది. అదే ఒంటి మీద బట్టలు లేకుండా. చండాలంగా మాట్లాడుకో. పిఆర్వి కుటుంబాన్ని నిర్మూలించలేకపోయాను, నిర్వాణమన్నా చేసి. నువ్వేం మాట్లాడుతున్నావురా? కడలి తల్లి ఒడిలో బతికే వాళ్ళం రామనా. దైవంతో సమానం రా తను. నీకు రోషం ఉంటే వాడిని చంపు, వాడి అన్నల్ని చంపు, తప్పులేదు. పసిబిడ్డను ఎందుకురా ఎత్తుకొచ్చావు? నీ బిడ్డను కనడానికి పెళ్ళాన్ని ఊరికి పంపించి ఊళ్ళో వాళ్ళ బిడ్డను ఎత్తుకొస్తావా? అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. వదిలేనా? వదిలో.
అసలు మేమేం తప్పు చేసావురా? నీ ఇంట్లో ఒక ప్రాణం పోయిందన్న ఒకే కారణం కోసం పోనీ లేని సర్దుకుపోతే మా అమ్మకి వయసు అయిపోయిందని ఆలోచించకుండా నీటిలో ముంచుతావా? చిన్న పిల్ల గురించి చండాలంగా మాట్లాడతావా? నరికి రవి వాడేవి చెయ్యొద్దు. నీకు ఆడపిల్ల పుట్టిందట. పుట్టినాడే అబ్బని చంపేసి ఆ బిడ్డని అనాథని చేయకంది. అబ్బని దిగమింగి పుట్టిన పిల్లని నీ కూతురికి చెడ్డ పేరు రాకూడదంది. 4 ఏళ్ల తర్వాత ఏదో ఒక దీవిలో నువ్వన్నావే అసభ్యంగా నీ కూతుర్ని అలా ఊహించుకో. Oh